జస్ట్ కనపడుతూ వినపడుతూ ఉన్నానా? ఒక్క నిమిషం అమ్మా, ఇది ఏదో స్ట్రక్ అయింది, చెక్ చేస్తున్నాను. 1 మినిట్ 1 మినిట్. జస్ట్ వెయిట్ చేయండి. ఏదో అయింది, ఇది చాలాసేపు నేను ట్రై చేస్తున్నాను. జస్ట్ వెయిట్ ఫర్ 1 మినిట్. నేను ఎవరైనా తీసుకొస్తాను. ఇది మన రేపటి కోసం దాంట్లో కొంచెం చేశాను. ఆ తర్వాత చాలాసేపు నుండి ప్రయత్నిస్తున్నా, ఆల్మోస్ట్ 10 మినిట్స్ నుండి ట్రై చేస్తున్నా. లేకపోతే నేను ఎప్పుడు ఆన్ టైం వచ్చేస్తా కదా. ఇదేంటో ఈ స్క్రీన్ బాట్ల. ఒక్క నిమిషం అమ్మ, వస్తున్నాను. I mean, on live, it got stuck. I'm not able to do anything. You're in live, right? I'm in live. It is mute. No, I didn't keep it on mute.
I don't think no one is replying. Oh, refresh it. Should I refresh? Yeah. Okay. Did you enter proper stream key? Yeah. It's the same stream key only, right? Yeah. Then no one is saying. No one is replying. Oh, no. It's clear. Clear, right? It's clear. Thank you. So every time this happens, I have to restart. Yeah. So first I have to text them. I'll carry on. యుద్ధం చేసాం యుద్ధం అయిపోయింది. స్టార్ట్ చేసేద్దాం. ఓకే అమ్మ, గోదావరి జనసేన కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫస్ట్ నుండి నోట్స్ పెట్టమన్నావు కదా, మన క్లాస్ నోట్స్లు నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం నా పర్సనల్ క్లాస్ నోట్స్ని కూడా నేను షేర్ చేశాను. ఉన్నాయమ్మా అవన్నీ. ఈవెన్ ఎలక్ట్రోస్టాటిక్స్ కూడా షేర్ చేశానమ్మా. అందులోండి మీకు ఎంత కావాలో ఆ క్లాస్ నోట్స్లో అయితే చిన్న సబ్ టాపిక్ కూడా మిస్ అవ్వదు. ఓకే, 1 సెకండ్ అమ్మా, 1 సెకండ్. ఇంకా డిస్టర్బెన్స్ ఉండదులే, ఇంకా డిస్టర్బెన్స్ ఉండదు. అయితే మనం కన్వర్షన్ గురించి మాట్లాడదాం. కన్వర్షన్ ఆఫ్ గ్యాల్వామీటర్ టు ఆమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్. ఆ తర్వాత ఇన్ఫైనైట్ ల్యాడర్, అంటే చాలా రెసిస్టర్స్ ఇచ్చేసి ఉంటుంది కదా. సో ఆ చాలా రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు ఇన్ఫైనైట్ రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు ఎలా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలో చెప్పి, ఆ తర్వాత లాస్ట్లో మనకి పవర్ రేటింగ్ అని ఉంటుంది. అంటే ఇస్తారనమాట, పవర్ 20 వాట్స్, దానికి కరెంట్ ఎంత పంపిస్తే, లేదా ఇలా వాల్యూస్ ఇస్తారనమాట. పవర్ రేటింగ్ అని అంటారు దాన్ని. 100 వాట్స్, 20 amps ఇట్లాగా. సో అలా ఇచ్చినప్పుడు, అండ్ హీటర్ ఉండిద్ది. నువ్వు హీటర్ తీసుకున్నావు అనుకో, హీటర్ ఎంత హీట్ని జనరేట్ చేసిద్ది. సో అవన్నీ ఏంటంటే మనకి హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ కింద వస్తాయి. సో అవన్నీ డిస్కస్ చేస్తాం ఎట్ ద ఎండ్. అన్నిటికీ క్వశ్చన్స్ కూడా తీసుకొని ఉన్నాను. కాకపోతే ఈరోజు మరి టైం మనకు ఒక 15-20 minutes పోయింది. చూద్దాం ఏమైద్దో. కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ మీకు అర్థం కాకుండా ఇబ్బంది అవుతుంటే మాత్రం నన్ను ఆపండి అమ్మా. అంటే ఇంత టైం వేస్ట్ అవుతుందని నేను అనుకోలేదు. ఫస్ట్ టైం ఇలా బోర్డ్ హ్యాంగ్ అవడం. సరేనమ్మా, గ్యాల్వామీటర్ని ఫస్ట్ మనం యామ్మీటర్ కింద మారుద్దాం. ఏదైతే మనం గ్యాల్వామీటర్ గురించి మాట్లాడుతున్నామో ఫస్ట్ దాన్ని యామ్మీటర్ ఆర్ ఎమీటర్ కింద మారుద్దాం. ఓకే, ఎమీటర్కి గ్యాల్వామీటర్కి ఏంటి సార్ డిఫరెన్స్? రెండు కరెంటే కదా సార్ మెజర్ చేసేది అని అంటే, గ్యాల్వామీటర్కి ఏదైతే సెటప్ ఉందో, అంటే చెప్పా కదా, ఒక కాయిల్ ఉండిద్ది. ఆ కాయిల్లోని నువ్వు కరెంట్ పాస్ చేసినప్పుడు ఆ కాయిల్ టార్క్ ఎక్స్పీరియన్స్ అయ్యిద్ది. ఆ టార్క్ వల్ల పాయింటర్ రొటేట్ అవుతుంది. ఇదంతా స్టోరీ చెప్పాను కదా. సో ఆ గ్యాల్వామీటర్కి ఉన్న సెటప్ ప్రకారంగా మనం ఆ గ్యాల్వామీటర్కి ఉన్న సెటప్ వల్ల మనం ఎక్కువ కరెంట్స్ని మెజర్ చేయలేం. వీ కాంట్ మెజర్. సరే, అయితే మరి దాన్ని ఎక్కువ కరెంట్స్ మెజర్ చేసేటట్టుగా ఎలా సార్ చేయడం? దాన్నే ఇప్పుడు మనం చూడబోతున్నాం. అండ్ ఈ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిస్టర్ ఉందమ్మా, దాన్ని నువ్వు ఒక బ్యాటరీ కనెక్ట్ చేసావు. అయితే ఈ బ్రాంచ్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో మెజర్ చేయాలంటే నువ్వు ఎలా కనెక్ట్ చేయాలి? కరెంట్ మెజరింగ్ డివైజెస్ని నువ్వు సిరీస్లో కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం గ్యాల్వామీటర్ వాడుతున్నాం కాబట్టి
గ్యాలనోమీటర్ని సిరీస్లో కనెక్ట్ చేశాను అని అనుకుందాం. అలా కనెక్ట్ చేసే ప్రాబ్లం ఏంటో తెలుసా, ఈ బ్యాటరీ ఎంతైతే కరెంట్ ఇస్తుందో ఆ కరెంట్ మొత్తం కూడా గ్యాలనోమీటర్లోండి వెళ్తుంది. కానీ గ్యాలనోమీటర్ ఆ కరెంట్ని మెజర్ చేయగలదా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తున్న కరెంటు 1 ఆంపియర్, మ్యాక్సిమం కరెంటు ఇది రీడ్ చేయగలిగేది. ఫర్ ఎగ్జాంపుల్ కింద మ్యాక్సిమం కరెంట్ ఇట్ కెన్ రీడ్ లెట్స్ సే 1 మిల్లీ యాంప్. ఇదేమో మ్యాక్సిమం 1 మిల్లీ యాంప్. అంటే ఇప్పుడు నేను గ్యాలనోమీటర్ అనుకో, ఇది పాయింటర్ అనుకో, ఈ పాయింటర్ 1 మిల్లీ యాంప్స్ వచ్చినప్పుడు ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ చూపించేసిద్ది. ఇది స్కేలు, అది ఫుల్ చూపించేస్తే దాన్ని ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అని అంటారు. స్కేల్ ఉండిద్దమ్మా, మనం ఆల్రెడీ చెప్పాం కదా, నిన్న చేసాం కదా గ్యాలనోమీటర్. పాయింటర్ ఇలా ఉంటుంది, ఇలా రీడింగ్స్ ఉంటాయి, ఇది మనకి స్కేల్. సో ఈ గ్యాలనోమీటర్ అనేది 1 మిల్లీ యాంప్ కరెంట్ ఫ్లో అయినప్పుడు పాయింటర్ ఇక్కడ పాయింట్ చేసిద్ది. అంతకన్నా ఎక్కువ పంపిస్తున్నావు అనుకో, పాయింటర్ ఇంక అంతకు మించి వెళ్ళలేదు కదా నాన్న. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నువ్వు ఎక్కువ కరెంట్ పంపిస్తే ఆ గ్యాలనోమీటర్ డ్యామేజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. సో డైరెక్ట్గా నువ్వు తీసుకెళ్ళి గ్యాలనోమీటర్ని మెజర్ చేయాల్సిన కరెంట్కి పెట్టేసావు అనుకో, అది డ్యామేజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అండ్ సెకండ్ థింగ్, ఎంత కరెంటో చూపించలేదు, ఎందుకంటే పాయింటర్ మ్యాక్సిమం 1 మిల్లీ యాంప్ దగ్గరికి వెళ్ళిపోయి ఆగిపోతుంది. సో ఇప్పుడు సమ్హౌ ఫస్ట్ దీన్ని సేవ్ చేయాలి. అంటే మొత్తం కరెంట్ దీంట్లోకి వెళ్ళకూడదు. మొత్తం కరెంట్ దాంట్లోకి వెళ్ళకూడదు అని అంటే ఏం చేయాలమ్మా నువ్వు? మొత్తం కరెంట్ దాంట్లోకి వెళ్ళకూడదు అని అంటే నువ్వు చేయాల్సిన వెరీ ఫస్ట్ థింగ్ ఏంటి చెప్పు? కరెంట్ని స్ప్లిట్ చేయగలగాలి. అంటే ఈ క్యాపిటల్ ఆర్లోండి ఏదైతే కరెంట్ ఫ్లో అవుతుందో ఆ కరెంట్ మొత్తాన్ని నేను గ్యాలనోమీటర్లోకి వెళ్ళకుండా స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేయాలి అని అంటే నేను షంట్ రెసిస్టెన్స్ యాడ్ చేయాలి. ఏదైనా రెసిస్టెన్స్ మనం ప్యారలల్లో కనెక్ట్ చేస్తూ ఉంటే దాన్ని షంట్ రెసిస్టెన్స్ అని అంటాం. అయితే ఇప్పుడు ఏమవుతుంది నాన్న? నౌ ద కరెంట్ గెట్ స్ప్లిట్. ఇప్పుడు కరెంట్ స్ప్లిట్ అవుతుంది. నేను మీకు ఇప్పుడు ఒకటి ఇంపార్టెంట్ చెప్పబోతున్నా నాన్న. ఐజీ అనేది ఏ రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్ ఈస్ ద మ్యాక్సిమం కరెంట్ galvanometer can measure. IG అని నేను ఏదైతే తీసుకుంటున్నానో ఇట్ ఈస్ ద మ్యాక్సిమం కరెంట్ ద గ్యాలనోమీటర్ కెన్ మెజర్. ఓకే, ఒకవేళ ఐజీ కానీ గ్యాలనోమీటర్లోని పంపించామనుకో, అప్పుడు ఏంటి? ఫర్ ఐజీ కరెంట్ నీకు ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వస్తుంది. నీకు ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వస్తుంది, గుర్తుపెట్టుకో. ఓకే, ఇందులోకి ఐజీ వెళ్తే మరి ఇందులోకి ఎంత వెళ్తుంది సార్? ఇందులోకి I మైనస్ ఐజీ వెళ్తుంది. అయితే ఈ మొత్తం సెటప్ ఉందే, ఈ మొత్తం సెటప్ ఇది నా ఎమీటర్, అది నా ఎమీటర్. ఎలా సార్? ఒక్క నిమిషం అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న గ్యాలనోమీటర్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఇస్తుంది. ఎంతమ్మా? ఐజీ కరెంట్కి, రైట్? సరే, మీకు అర్థం కావడానికి ఇవి ఒక 10 డివిజన్స్ ఉన్నాయి అని తీసుకుంటారు. 10 డివిజన్స్ ఉన్నాయి అని తీసుకుంటా. అండ్ ఐజీ వాల్యూ ఏదైతే ఉందో అంటే మ్యాక్సిమం కరెంట్ ఇట్ కెన్ మెజర్, నేను 1 మిల్లీ యాంప్ తీసుకుంటా. అప్పుడు ఏంటమ్మా కరెంట్ సెన్సిటివిటీ? వాట్ ఈస్ కరెంట్ సెన్సిటివిటీ? ఏంటి నాన్న కరెంట్ సెన్సిటివిటీ అని అంటే కరెంట్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ డివిజన్స్. అంటే 1 మిల్లీ యాంప్ ఈజ్ ద మ్యాక్సిమం కరెంట్. అది ఎప్పుడు చూపిస్తుందమ్మా? 10 డివిజన్స్. అంటే ఇట్ ఈస్ 0.1 మిల్లీ యాంప్స్ పర్ డివిజన్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్కి వెళ్దాం.
ఇందులో ఐ కరెంట్ ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే ఐ కరెంట్ ఫ్లో అవుతుందో ఈ గాల్వనోమీటర్ అనేది ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఇచ్చింది. ఎందుకు? నేను ఐజీ ఫ్లో అవుతుందని తీసుకున్నా. ఆ సెటప్ మొత్తాన్ని నేను ఎమీటర్ అన్నాను కదా. అయితే ఇదిగో ఇది రెసిస్టర్, దాంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఇది. ఆ మొత్తం సెటప్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని నేను ఎమీటర్ అని మార్చేస్తా. ఇప్పుడు చెప్పమ్మా, ఇది ఎమీటర్ కింద తీసుకుంటే ఐ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు మనం తీసుకున్న గాల్వనోమీటర్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఇస్తుంది కదా. అంటే ఈ ఎమీటర్ ఇంత కరెంట్ని మ్యాక్సిమం మెజర్ చేయగలదు. ఎందుకంటే దీని లోపల గాల్వనోమీటర్ ఉంది. ఎప్పుడైతే ఐ కరెంట్ ఫ్లో అవుతుందో అది నీకు మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఇచ్చేసింది. ఎవడన్నాడు లోపల ఎవడన్నాడు? లోపల గాల్వనోమీటర్ ఉన్నాడు. ఇక్కడ ఐ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు గాల్వనోమీటర్లో ఐజీ ఫ్లో అవుతుంది. ఐజీ అనేది ఏంటమ్మా? మ్యాక్సిమం కరెంట్ అన్నప్పుడు ఏమైందమ్మా? నీకు ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వస్తుంది. ఈ సెటప్ మొత్తాన్ని కలిపి మనం ఎమీటర్ అని అంటాం. అయితే ఈ ఎమీటర్లో ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఎప్పుడు వస్తుంది? ఐ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు. అంటే ఏదైతే నేను ఎమీటర్ క్రియేట్ చేశానో దిస్ ఎమీటర్ మ్యాక్సిమం రీడ్స్ ఐ కరెంట్. అండ్ దీన్ని ఎలా చెప్తామో తెలుసా? ఏమనంటామంటే ఇదిగో ఈ గాల్వనోమీటర్ ప్లస్ ఈ షంట్ రెసిస్టెన్స్ రెండింటిని కలిపి మనం ఎమీటర్ అంటున్నాం. మరి ఆ ఎమీటర్ యొక్క రేంజ్ ఏంటి? వాట్ ఈస్ ద కరెంట్ సెన్సిటివిటీ ఆఫ్ దాట్ అని అంటే ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ చూపించినప్పుడు వాట్ ఈస్ ద కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్? ఐ. అయితే దీని కొత్త కరెంట్ సెన్సిటివిటీని నేను ఏమని చెప్తాను అని అంటే ఐ డివైడెడ్ బై ఎన్ని డివిజన్స్ ఉన్నాయమ్మా? మనం తీసుకున్న స్కేల్లో 10 డివిజన్స్ ఉన్నాయి. బై 10 అంటే ఇట్ ఈస్ ఐ యాంప్ పర్ I/10 యాంప్ పర్ డివిజన్. సో మనం వాడుతుంది సేమ్ గాల్వనోమీటరే, కానీ దానికి ఒక షంట్ కనెక్ట్ చేయడం వల్ల ఆ గాల్వనోమీటర్ యొక్క స్కేల్ ఏదైతే ఉందో అదే స్కేల్ నేను వాడుతున్నాను, కానీ దాన్ని రీరేట్ చేశా. అంటే మళ్ళీ డిఫైన్ చేశా. ఎలా డిఫైన్ చేశా? I/10 యాంప్స్ పర్ డివిజన్ లాగా డిఫైన్ చేశా. సో ఇక్కడ మీకు ఒక 20% అర్థమై ఉంటుంది, రైట్? సో ఇంకా ప్రొసీడ్ అవుదాం. ప్రొసీడ్ అయ్యి కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి చూద్దాం. సో ఎప్పుడైనా సరే నువ్వు ఒక గాల్వనోమీటర్ని ఎమీటర్ కింద మార్చాలి అంటే ఎమీటర్ మెజర్స్ బిగ్గర్ కరెంట్స్, కానీ గాల్వనోమీటర్ తక్కువ కరెంట్సే మెజర్ చేయగలదు. నువ్వు తక్కువ కరెంట్సే పంపాలి కూడా. సో నువ్వు తక్కువ కరెంట్స్ పంపాలి త్రూ గాల్వనోమీటర్ అంటే వచ్చే కరెంట్ని మనం స్ప్లిట్ చేయగలగాలి. స్ప్లిట్ చేయాలంటే యూ హ్యావ్ టు కనెక్ట్ వన్ మోర్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. సో వీళ్ళు అడుగుతారనమాట క్వశ్చన్, ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ గాల్వనోమీటర్ టు ఆమ్మీటర్, నువ్వు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు కనెక్ట్ ఎ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ టు ద గాల్వనోమీటర్. అంతే. ఓకే, అప్పుడు నువ్వు ఇలా ప్యారలల్లో కనెక్ట్ చేసావనుకో, నువ్వు అలా ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఆ ఎమీటర్ లోపల ఏమేమి ఉన్నాయమ్మా? ఒక గాల్వనోమీటర్ ఉంది, ఒక షంటు ఉంది, షంట్ రెసిస్టెన్స్. గాల్వనోమీటర్లోకి ఐజీ వెళ్తుంది, షంట్లోకి I-IG వెళ్తుంది. అప్పుడు వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ గాల్వనోమీటర్? పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ గాల్వనోమీటర్, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ షంట్, రెండు సేమ్ ఉండాలి ఎందుకంటే అవి ప్యారలల్లో ఉన్నాయి కదా. అంటే I-IG ఇంటూ S, ఎందుకంటే దాంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ అంతా షుడ్ బి ఈక్వల్ టు IG ఇంటూ క్యాపిటల్ G. సో నువ్వు ఎంత షంట్ కనెక్ట్ చేయాలి అని అంటే ఇంత కానీ నువ్వు కనెక్ట్ చేసావనుకో దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్. It gets converted into an ammeter of how much range? It can measure up to a maximum of I value.
ఓకే, సో నువ్వు ఒక గ్యాలనోమీటర్ని ఎమీటర్ కింద మార్చాలి అని అంటే యూ హ్యావ్ టు కనెక్ట్ ఎ షంట్ ఇన్ ప్యారలల్, గుర్తుపెట్టుకో. సరే, అదే గ్యాలనోమీటర్ని నేను వోల్ట్ మీటర్ కింద కూడా మార్చచ్చు. గ్యాల్వనోమీటర్ టు వోల్ట్ మీటర్. ఏం లేదమ్మా, గ్యాలనోమీటర్కి ఒక స్కేల్ ఉంది కదా, ఒక కర్వ్డ్ స్కేల్ ఉండిద్ది, ఒక పాయింట్ ఉండిద్ది కదా, ఆ స్కేల్ని నేను రీరేట్ చేస్తా. రీరేటింగ్ అంటే మళ్ళీ ఏందేందో అనుకోమాకండి. మామూలుగా గ్యాలనోమీటర్కి ఏమని చెప్తాడు, 0.1 మిల్లీ యాంప్స్ పర్ డివిజన్ కదా, ఆ మిల్లీ యాంప్స్ పర్ డివిజన్ని తీసేసి నాకు కావాల్సింది పెట్టుకుంటా, దాన్నే రీరేటింగ్ అని అంటాం. దాన్నే రీరేటింగ్ అని అంటాం. అయితే ఇప్పుడు మనం రెసిస్టెన్స్ R1ని ఒక రెసిస్టెన్స్ R2ని తీసుకుందాం. మన ఎయిమ్ ఏంట్రా బాబు అని అంటే ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R2. నేను పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R2 కనుక్కోవాలి అని అంటే నేనేం చేయాలి, వోల్ట్ మీటర్ ఏదైతే ఉండిద్దో దాన్ని నేను ప్యారలల్లో కనెక్ట్ చేయాలి. అలా నేను కనెక్ట్ చేశాను అనుకో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, గ్యాలనోమీటర్ని వోల్ట్ మీటర్ కింద వాడాలి అని ప్రయత్నిస్తున్నా కదా. నేను ప్రయత్నించేటప్పుడు సింపుల్గా ఒక గ్యాలనోమీటర్ కనెక్ట్ చేస్తాను అనుకో, గ్యాలనోమీటర్కి ఫైనైట్ రెసిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు గ్యాలనోమీటర్ వచ్చేసి సర్క్యూట్ని డిస్టర్బ్ చేసిద్ది. సర్క్యూట్ని డిస్టర్బ్ చేస్తే కరెంట్ డిస్టర్బ్ అయ్యిద్ది. కరెంట్ డిస్టర్బ్ అయిందంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R2 చేంజ్ అవుతుంది. లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా. సో డైరెక్ట్గా తీసుకొచ్చి గ్యాలనోమీటర్ని ఇక్కడ కనెక్ట్ చేశాను అనుకో, ఆ గ్యాలనోమీటర్ వచ్చి సర్క్యూట్ని డిస్టర్బ్ చేస్తుందా? చెయ్యకూడదు. సర్క్యూట్ని డిస్టర్బ్ చేయకూడదు. అంటే మనం ఏం చేయాలి, ఇదిగో ఈ పాత్లో రెసిస్టెన్స్ని పెంచాలి. అప్పుడు ఆ పాత్ కరెంట్ని తీసుకోదు, ఆర్ చాలా తక్కువ కరెంట్ని తీసుకుంటుంది. అప్పుడు అది మోర్ ఆర్ లెస్ సర్క్యూట్ని డిస్టర్బ్ చేయదు. సో నువ్వు తక్కువ కరెంట్ని ఆ గ్యాలనోమీటర్ పాత్లోకి పంపించాలి అని అంటే ఆబ్వియస్గా గ్యాలనోమీటర్ ఉన్న పాత్లో నువ్వేం చేయాలి, రెసిస్టెన్స్ని పెంచాలి. అంటే యూ హ్యావ్ టు యాడ్ సమ్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్. సో ఇదేనమ్మా మీకు డైరెక్ట్గా అడిగే క్వశ్చన్. ఒక గ్యాలనోమీటర్ని వోల్ట్ మీటర్ కింద మార్చాలి అని అంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు కనెక్ట్ సమ్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ టు ద గ్యాలనోమీటర్. అప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్స్ ఇన్ దట్ బ్రాంచ్ విల్ ఇంక్రీజ్. ఆ బ్రాంచ్లో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే అది కరెంట్ని ఎక్కువ డ్రా చేయదు. అప్పుడు ఇట్ ఈస్ నాట్ డిస్టర్బింగ్ ద సిస్టమ్. ఓకే, మనం ఏం చేయబోతున్నాం నాన్న, ఏదైతే స్కేల్ గ్యాలనోమీటర్కి ఉందో అదే స్కేల్ వాడతాం, కానీ దాన్ని రీరేట్ చేస్తాం. గ్యాలనోమీటర్లో ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఎప్పుడు వస్తుంది, గ్యాలనోమీటర్లో ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఎప్పుడు వస్తుంది, వెన్ యూ ఆర్ గోయింగ్ టు సెండ్ ఐజీ కరెంట్కి ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వస్తుంది. సో మనం ఏదైతే తీసుకుంటున్నామో ఇదిగో ఈ సెటప్ మొత్తాన్నే మనం వోల్ట్ మీటర్ అని అంటాం. ఈ వోల్ట్ మీటర్ ఎంత మ్యాక్సిమం వోల్టేజ్ మెజర్ చేస్తుంది అని అంటే డిఫ్లెక్షన్ మ్యాక్సిమం చూపించాలి. మ్యాక్సిమం చూపించాలి అని అంటే ఇది ఎంత కరెంట్ డ్రా చేయాలి, ఐజీ కరెంట్ డ్రా చేయాలి. సో ఈ సెటప్ మొత్తాన్ని మనం వోల్ట్ మీటర్ అంటున్నాం కదా. అప్పుడు ఆ గ్యాలనోమీటర్, ఆ రెసిస్టర్, ఈ రెండింటిని కలిపే మనం వోల్ట్ మీటర్ అని అంటున్నాం. ఈ వోల్ట్ మీటర్ మ్యాక్సిమం ఎంత మెజర్ చేస్తుంది అని అంటే, మ్యాక్సిమం ఎంత మెజర్ చేస్తుంది అంటే ఈ డిఫ్లెక్షన్ మ్యాక్సిమం ఉండాలి. మ్యాక్సిమం ఉండాలి డిఫ్లెక్షన్ అంటే ఎంత కరెంట్ ఫ్లో అవ్వాలి, ఐజీ కరెంట్ ఫ్లో అవ్వాలి. ఓకే, అప్పుడు ఐజీ కరెంట్ ఫ్లో అయినప్పుడు గ్యాలనోమీటర్లో డిఫ్లెక్షన్ మ్యాక్సిమం ఉంటుంది, అంటే స్కేల్ మ్యాక్సిమం రీడింగ్ ఇచ్చింది. దెన్ వాట్ ఎవర్ దిస్ వోల్ట్ మీటర్ కెన్ మెజర్, we get the maximum value of that voltmeter. So the maximum voltage this setup can measure is going to be what? The total potential drop across this, which is going to be Ig into G plus R. సో అప్పుడు నువ్వు ఎంత వాల్యూ యాడ్ చేయాలి ఇన్ సిరీస్ అంటే V maximum, the maximum that you can measure by Ig minus G.
మీరు ఈ ఫార్ములాస్ని బట్టినా పర్లేదమ్మా. నాట్ ఎవ్రీ వన్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సో మీరు పట్టాలనుకుంటే ఎస్ యూ కెన్ మెమరైజ్ దిస్ అండ్ యూ కెన్ మెమరైజ్ దిస్. కనీసం అందరికీ ఒక చిన్నదైతే అర్థమై ఉంటుంది. ఎమీటర్ కింద మార్చాలి అని అంటే గ్యాల్వనోమీటర్లోండి ఎక్కువ కరెంటు ఫ్లో అవ్వకూడదు. దానికోసం మనం గ్యాల్వనోమీటర్కి ప్యారల్లో ఒక రెసిస్టెన్స్ని కనెక్ట్ చేసి ఎక్కువ కరెంట్ని అందులోకి డైవర్ట్ చేయాలి, దీనిలోండి కాకుండా. సో ఖచ్చితంగా మనం ఒక గ్యాల్వనోమీటర్ని ఎమీటర్ కింద కన్వర్ట్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు కనెక్ట్ ఏ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. సో దాన్నే మనం షంట్ రెసిస్టెన్స్ అని అంటాం. ఆ షంట్ వాల్యూ అంతా ఇది. ఎవరికైనా సరే అర్థం కాకపోయి ఉంటే నేను లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రస్తుతానికి ఈ ఫార్ములాని పట్టండి, మళ్ళీ ఈ వీడియోని వినండి, మీకు అర్థమైద్ది. సో బేసికల్గా మనం చేయబోయేది ఏంటంటే ఏదైనా గ్యాల్వనోమీటర్ ఉంది కదా, ఆ గ్యాల్వనోమీటర్ని తీసుకొని దానికి ఒక స్కేల్ ఉండిద్ది. ఇదిగో నా కర్వ్డ్గా పెట్టాను కదా స్కేల్, ఇదిగో ఇది స్కేల్. ఆ స్కేల్కి ఒక రేటింగ్ ఉండిద్ది. ఏంటి ఆ రేటింగ్ అని అంటే 0.1 mA/division. ఆ రేటింగ్ని నేను మార్చేస్తా. ఏం చేశానమ్మా ఎమీటర్కి, ఇదిగో ఐ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఇందులోకి ఐజీ వెళ్తే దెన్ ద మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఈజ్ షోన్ బై ద గ్యాల్వనోమీటర్. మళ్ళీ చెప్తున్నా, ఈ సర్క్యూట్లో ఐ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు గ్యాల్వనోమీటర్లో ఐజీ కరెంట్ వెళ్ళితే అప్పుడు గ్యాల్వనోమీటర్ ఫుల్ డిఫ్లెక్షన్ ఇస్తుంది. ఫుల్ డిఫ్లెక్షన్ ఇస్తున్నప్పుడు అది మెజర్ చేసే వాల్యూస్ని మనం మ్యాక్సిమం తీసుకోవాలి. ఓకే, సో నేను ఈ రెండింటిని కలిపి ఎమీటర్ కింద తీసుకున్నప్పుడు ఆ ఎమీటర్ ఏం చూపిస్తుంది, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఏ కరెంట్కి, ఇదిగో ఐ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటే అది ఫుల్ డిఫ్లెక్షన్ చూపిస్తుంది. అంటే ఈ పర్టికులర్ ఎమీటర్ యొక్క మ్యాక్సిమం కరెంట్ మెజరింగ్ కెపాసిటీ ఎంత అంటే ఐ. అలాగే మనం వోల్ట్ మీటర్ కింద మాట్లాడేటప్పుడు అది ఫుల్ డిఫ్లెక్షన్ ఎప్పుడు చూపిస్తుంది, ఎప్పుడైతే అది ఫుల్ డిఫ్లెక్షన్ చూపిస్తుందో చూపించిన టైంలో ఎంత అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండిద్దో అదే అది మెజర్ చేయగలిగిన మ్యాక్సిమం పొటెన్షియల్ డిఫరెన్స్. అంతే. ఓకే, సో ఎవరైతే లాజికల్గా అర్థం చేసుకోగలిగారో ఫైన్. అర్థం కాకపోతే ప్రస్తుతానికి ఈ ఫార్ములాస్ని పట్టండి. ఈ రెండు ఫార్ములాస్, ఇది అండ్ ఇది. క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడే మీకే అర్థమవుతుంది. క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో బై హార్ట్ దీస్ టూ. ఇదేమో వోల్ట్ మీటర్కి, ఇదేమో ఎమీటర్కి. సరే, క్వశ్చన్ చెప్పా కదా, క్వశ్చన్స్ వేసేటప్పుడు క్లారిటీ వచ్చేసిద్దని. ఇఫ్ n represents the actual number of deflections in a converted galvanometer of resistance capital G and shunt resistance capital S, then the total current I when its figure of merit is K will be. K ఏంటమ్మా, ఫిగర్ ఆఫ్ మెరిట్ గ్యాల్వనోమీటర్. నేను చెప్పాను కదా, కరెంట్ పర్ డివిజన్ నానా. కే ఏంటి, కరెంట్ పర్ డివిజన్. ఇప్పుడు నాకు మ్యాక్సిమం కరెంట్ గ్యాల్వనోమీటర్లోకి ఎంత పంపొచ్చు కావాలి అని అంటే ఇట్ ఈస్ కరెంట్ పర్ డివిజన్ మల్టిప్లైడ్ విత్ నెంబర్ ఆఫ్ డివిజన్స్. సో వాట్ ఈస్ ద కరెంట్ దట్ యూ కెన్ సెండ్ ఇన్ టు ద గ్యాల్వనోమీటర్, కే టైమ్స్ ఎన్. అంతే, అంతకు మించి పంపకూడదు. నువ్వు కే టైమ్స్ ఎన్ పంపించావా గ్యాల్వనోమీటర్ ఫుల్ డిఫ్లెక్షన్ ఇస్తుంది. అంటే నానా నువ్వు ఐ కరెంట్ పంపించావు అనుకో, ఏదమ్మా ఏ టోటల్ కరెంట్ ఐ, నీకు గ్యాల్వనోమీటర్ ఉంది అండ్ నీకు షంట్ ఉంది. వీడేమన్నాడు ఒక్కసారి మళ్ళీ చదువుతున్నా. ఇన్ ద టోటల్ కరెంట్ ఐ వెన్ ఇట్స్ ఫిగర్ ఆఫ్ మెరిట్ కే విల్ బీ, ఇదిగో ఇందులోకి ఐజీ వెళ్తే ఇందులోకి ఐ మైనస్ ఐజీ వెళ్తుంది. సో ఇప్పుడు అడిగాడు ఐ వాల్యూ కావాలి అన్నాడు. వాటి రెండింటి మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ కదా,
అంటే ఐజీ ఇంటూ క్యాపిటల్ జీ షుడ్ బి ఈక్వల్ టు క్యాపిటల్ ఐ మైనస్ ఐజీ ఇంటూ ఎస్ కదా. మరి ఐ వాల్యూ ఎలా వస్తుందమ్మా, నువ్వే చెప్పు. ఐ ఇంటూ ఎస్ ఈజ్ గోయింగ్ టు బి ఐజీ ఇంటూ జీ ప్లస్ ఎస్ కదా. చూడు క్యాలిక్యులేషన్ కావాలంటే అప్పుడు ఐ ఏమవుతుంది, ఐజీ ఇంటూ జీ ప్లస్ ఎస్ బై ఎస్ అవుతుంది కదా. మరి ఐజీ వాల్యూ ఎంత, కే ఇంటూ ఎన్ కదా. కే ఇంటూ ఎన్ ఇంటూ జీ ప్లస్ ఎస్ బై ఎస్ ఈజ్ గోయింగ్ టు బి ద ఐ వాల్యూ కదా. సింపుల్. వాళ్ళు ఎమీటర్ అన్నారా, నేను ఇంతకు ముందర ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థమైనా అర్థం కాకపోయినా, ఎమీటర్ అని అంటే గ్యాల్వామీటర్కి ప్యారల్లో రెసిస్టెన్స్ కనెక్ట్ చేయి. వోల్ట్ మీటర్ అని అంటే గ్యాల్వామీటర్కి సిరీస్లో రెసిస్టెన్స్ కనెక్ట్ చేయి. అంతే. స్విచ్ ఆఫ్ యువర్ బ్రెయిన్స్. ఇంక నువ్వు లాజికల్గా ఆలోచించాల్సిన అవసరమే లేదు. యూ డోంట్ నీడ్ టు థింక్ లాజికల్లీ. ఎమీటర్ గ్యాల్వామీటర్కి ప్యారల్లో రెసిస్టెన్స్ కనెక్ట్ చేయాలి. వోల్ట్ మీటర్ గ్యాల్వామీటర్కి సిరీస్లో రెసిస్టెన్స్ కనెక్ట్ చేయాలి. అంతే. నిన్న నేను ఫిగర్ ఆఫ్ మెరిట్ అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫిగర్ ఆఫ్ మెరిట్ అని అంటే కరెంట్ పర్ డివిజన్నే కరెంట్ సెన్సిటివిటీ అని అంటాడు, ఒక్కోసారి ఫిగర్ ఆఫ్ మెరిట్ అని అంటాడు. ఏదైనా రెండు ఒకటే. నిన్న క్లాస్లో చెప్పా. సరేనమ్మా. ఇది చేయండి ఒకసారి. ఇదేంటిది, వోల్ట్ మీటర్. రేంజ్ ఇచ్చాడు. రేంజ్ ఎంత, 0 to 2 వోల్ట్, అంటే మ్యాక్సిమం 2 వోల్ట్. ప్రీవియస్గా ఏంటి, మ్యాక్సిమం 1 వోల్టే మెజర్ చేయాలి. మ్యాక్సిమం 1 వోల్టే మెజర్ చేయాలి. ఓకే, నేనే చేస్తానమ్మా. నేను కొన్ని క్వశ్చన్స్ చేస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. ఒక్క నిమిషం. మనం వోల్ట్ మీటర్ అందరూ ప్రీవియస్ దాన్ని మర్చిపోండి కంప్లీట్గా. జస్ట్ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఏంటి అని అంటే యామ్ మీటర్ అయితే గ్యాల్వామీటర్కి ప్యారల్లో షంట్ కనెక్ట్ చేయి. వోల్ట్ మీటర్ అయితే గ్యాల్వామీటర్కి సిరీస్లో రెసిస్టెన్స్ కనెక్ట్ చేయి. సరే, ఇప్పుడు మనం వోల్ట్ మీటర్ కింద మాట్లాడుతున్నాం. వోల్ట్ మీటర్ కింద మాట్లాడేటప్పుడు గ్యాల్వామీటర్కి నువ్వు రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి. రైట్? అయితే ఫస్ట్ ఏం చెప్పాడు, ఇదిగో ఇది సెటప్. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్కి వెళ్దాం. గ్యాల్వామీటర్ ఆఫ్ రెసిస్టెన్స్ G ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వోల్ట్ మీటర్ ఆఫ్ రేంజ్ 0 to 1. అంటే మ్యాక్సిమం వోల్టేజ్ అది ఎంత మెజర్ చేయగలదు, 1 మెజర్ చేయగలదు. బై కనెక్టింగ్ ఏ రెసిస్టెన్స్ R1 ఇన్ సిరీస్ విత్ ఇట్. సో మనం ఫస్ట్ కేస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ కేసులో ఏం చెప్పారు అని అంటే, మన ఈ గ్యాల్వామీటర్ గాడు ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఇచ్చినప్పుడు దీని అక్రాస్ వోల్టేజ్ ఎంత అంటే 1 వోల్ట్. ఇది ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఇవ్వాలి అని అంటే ఎంత కరెంట్ ఫ్లో అవ్వాలి, ఐజీ ఫ్లో అవ్వాలి. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ ఎంటైర్ కాంబినేషన్ 1 వోల్ట్ అంట. ఎందుకు 1 వోల్ట్? మ్యాక్సిమం మెజర్ చేయాలి అని అంటే మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఉండాలి అని అంటే మ్యాక్సిమం కరెంట్ దట్ కెన్ ఫ్లో త్రూ గ్యాల్వామీటర్ వెళ్ళాలి. సో voltage which is 1 volt is going to be Ig into G plus R1. ఇది కేస్ 1. సెకండ్ కేస్ ఏమన్నాడు? వాట్ ఈస్ ద సెకండ్ కేస్? The additional resistance that should be connected in series with R1 to increase the range of voltmeter to 2 volt. అంటే ఇంకో రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తున్నాడంట ఇన్ సిరీస్ టు R1. అది ఎంతో మనకి తెలీదు. బట్ వన్ థింగ్, ఇప్పుడు మ్యాక్సిమం వోల్టేజ్ ఇట్ షుడ్ మెజర్ ఈజ్ 2 volts అంట. ప్రీవియస్గానేమో మ్యాక్సిమం 1 volt, ఇప్పుడు 2 volts. నువ్వు మ్యాక్సిమం వోల్టేజ్ మెజర్ చేయాలి అని అంటే మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఉండాలి గ్యాల్వామీటర్లో. అంటే ఎంత కరెంట్ ఫ్లో అవ్వాలి? ఐజీ కరెంట్ ఫ్లో అవ్వాలి. ఇప్పుడు టోటల్ పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ దిస్ హోల్ కాంబినేషన్ ఎంత అంటే 2 volt is going to be Ig into G plus R1 plus X. ఇందులోనే మనం X క్యాలిక్యులేట్ చేయాలి నాన్న. 1 volt అంటే ఎంతో తెలుసుగా. సో 2 volt నువ్వు ఏమని రాయొచ్చు, నువ్వే చెప్పు. 1 volt ఎంత అయితే 2 volt ఎంత? 2 times Ig into G plus R1 is going to be
ఐజీ ఇంటూ జీ ప్లస్ ఆర్1 ప్లస్ ఎక్స్. సో ఐజీ క్యాన్సిల్ అయిపోతుంది. సో నువ్వు సాల్వ్ చేస్తే నీకు 2g ప్లస్ 2r1 ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు g ప్లస్ r1 ప్లస్ ఎక్స్. క్లియర్ కట్గా ఎక్స్ ఎంత వచ్చేసిందమ్మా, ఎంత అంటే g ప్లస్ r1 అయిపోయింది. నువ్వు కానీ సిరీస్లో ఇంకో g ప్లస్ r1ని యాడ్ చేస్తే అప్పుడు ఇది ఎంత మ్యాక్సిమం మెజర్ చేయగలదు అంటే 2 వోల్ట్ మ్యాక్సిమం మెజర్ చేయగలదు. ఓకే సరే, R1 ప్లస్ జీ చెప్పా కదా. ఈ క్వశ్చన్స్ అన్నీ నేనే చేస్తా. మళ్ళీ మీరు క్లాస్ అయిపోయిన తర్వాత సేమ్ క్వశ్చన్స్ని మళ్ళీ మీరు ఒకసారి రీట్రై చేయండి. ఆన్సర్స్ రాకపోతే నన్ను అడగండి రా, ఆన్సర్స్ వస్తాయి. కానీ చెప్పా కదా, కొంతమందికి ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉంటుంది, అంటే వాళ్ళు విజువలైజేషన్ బాగా చేసుకోగలరు. వాళ్ళకి నేను ఫస్ట్లో చెప్పిన లాజికల్ది అర్థమవుతుంది, రైట్. కొంతమందికి ఏంటంటే అర్థం కాకపోయినా సరే మనకు ఆన్సర్ రావచ్చు. ఇట్స్ ఫైన్. ఏంటి ఎమీటర్ అని అంటే ప్యారల్లో రెసిస్టెన్స్ కనెక్ట్ చేయ గ్యాలనోమీటర్కి అది ఎమీటర్. వోల్ట్ మీటర్ అని అంటే గ్యాలనోమీటర్కి సిరీస్లో రెసిస్టెన్స్ కనెక్ట్ చేయి అది వోల్ట్ మీటర్ అయిపోతుంది, అంతే. ఇంకా అంతకుమించి మీరు ఎక్కువ ఆలోచించొద్దు. మీరున్న మూడ్ని బట్టి కూడా ఆ లాజికల్ థింకింగ్ ఎబిలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నేను షార్ట్ కట్ చెప్పా, లాజికల్గాను చెప్పా. సరే ఇప్పుడు చూద్దాం. ఏ గ్యాలనోమీటర్ హ్యావింగ్ ఏ కాయిల్ రెసిస్టెన్స్ ఆఫ్ 100 ohms. ఇదమ్మా క్యాపిటల్ G 100 ohms ఇచ్చాడు. ఓకే, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వెన్ ద కరెంట్ ఆఫ్ 1 milliampere ఈస్ పాస్డ్ త్రూ ఇట్. అంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం యూ కెన్ సెండ్ త్రూ గ్యాలనోమీటర్ 1 milliamp, అది కూడా ఇచ్చాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద రెసిస్టెన్స్ విచ్ can convert this galvanometer into voltmeter giving full scale deflection for a potential difference of 10 volt. voltmeter అని అన్నాడమ్మా. ఫస్ట్ వోల్ట్మీటర్ అనే పదం వినపడగానే నీ బ్రెయిన్లో ఏం రన్ అవ్వాలి? వోల్ట్మీటర్ అంటే గ్యాలనోమీటర్ ప్లస్ సమ్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అయితే ఇందులోండి నువ్వు ఐజీ కరెంట్ని పంపిస్తే, కానీ పంపించావు అని అంటే గ్యాలనోమీటర్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఇస్తుంది. ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అంటే దెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ మెజరింగ్ ద మ్యాక్సిమం వోల్టేజ్. అమ్మ మ్యాక్సిమం ఎంత మెజర్ చేయగలదమ్మా? అప్ టు 10 volt అంట. సో దట్ వి మ్యాక్స్ ఈస్ ఐజీ ఇంటూ జీ ప్లస్ ఐజీ ఇంటూ క్యాపిటల్ ఆర్. సో ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత అని అంటే ద మ్యాక్సిమం వోల్టేజ్ యూ కెన్ మెజర్ బై ఐజీ మైనస్ ఇది. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వోల్టేజ్ నాన్న? 10 volt బై ఐజీ ఎంతమ్మా? milliamps అంటే 10⁻³ మైనస్ వాట్ ఈస్ ద జీ వాల్యూ నాన్న? 100. సో 1000 బై 10⁻³ అంటే ఇట్ విల్ బికమ్ 10⁴ అంటే 10,000. 10,000 మైనస్ 100 ఎంతమ్మా? 9,900. సో నువ్వు కానీ 9,900 ohms ఆఫ్ రెసిస్టెన్స్ని గ్యాలనోమీటర్కి సిరీస్లో కనెక్ట్ చేస్తే దెన్ యూ కెన్ కన్వర్ట్ ఇట్ టు ఏ వోల్ట్ మీటర్ ఆఫ్ హౌ మచ్ రేంజ్? ఆఫ్ 10 volt రేంజ్. అంటే మ్యాక్సిమం అది 10 voltకి మెజర్ చేయగలదు. అరే ఇప్పుడు చేస్తున్న పీవైక్యూసేనమ్మా, నేను మెట్టలేదు. ఇవన్నీ పీవైక్యూసే. 2023, 2024, 2022, 2021 పీవైక్యూసే ఇవన్నీ. వెరీ గుడ్ అమ్మా, చాలామంది కరెక్ట్గా చెప్పారు. వెరీ గుడ్. సో ఏమైంది మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎమీటర్ కింద వాడుతూ ఉంటే అది మ్యాక్సిమం కరెంట్ మెజర్ చేస్తుంది. మనం దాన్ని వోల్ట్మీటర్ కింద వాడుతూ ఉంటే అది మ్యాక్సిమం వోల్టేజ్ ఇస్తుంది. సో ఎప్పుడైనా సరే 0 to 9 volts అన్నాడు అనుకో, 9 volt ఈజ్ ద మ్యాక్సిమం వోల్టేజ్ ఇట్ కెన్ మెజర్. మ్యాక్సిమం వోల్టేజ్ మెజర్ చేసేటప్పుడు ఫుల్ డిఫ్లెక్షన్ ఉండాలి. గ్యాలనోమీటర్లో ఫుల్ డిఫ్లెక్షన్ వెళ్ళాలి అని అంటే ఐజీ కరెంట్ ఫ్లో అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. అసలు ఎన్నిసార్లు అడుగుతున్నాడు, అందుకనే నేను ఇన్ని క్వశ్చన్లు పిక్ చేసుకున్నా.
మీ షిఫ్ట్లో కూడా దెర్ ఈజ్ హై పాసిబిలిటీ. 2 ఫార్ములాలు గుర్తుపెట్టుకున్నారంటే కథం. అసలు 2 ఫార్ములాలు కూడా అవసరం లేదు తెలుసా, 2 డయాగ్రామ్లు గుర్తుపెట్టుకునే చాలు నాన్న. చూపిస్తా ఆ 2 డయాగ్రామ్స్ ఏంటి అని. ఎమీటర్ అని అన్నాడా, ఎమీటర్ అని అన్నాడనంటే ఒకటే గుర్తుపెట్టుకో, గ్యాల్వామీటర్కి ప్యారలల్లో ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తాం, రైట్. ఈ సెటప్ మొత్తాన్ని, దీన్ని మొత్తాన్నే మనం ఎమీటర్ అని అంటాం, దీన్ని మొత్తాన్నే మనం ఎమీటర్ అని తీసుకుంటాం. అయితే ఈ ఎమీటర్కి బయట నుండి కరెంట్ అనేది ఫీడ్ అవుతుంది. సో ఎంత కరెంట్ అయితే ఫీడ్ అవుతుందో ఇది దాన్ని మెజర్ చేస్తుంది, అంతే. ఈ ఐ అనేది నీకు మ్యాక్సిమం ఇట్ కెన్ మెజర్ అన్నావు అనుకో, అప్పుడు ఇఫ్ దిస్ ఈజ్ మ్యాక్సిమమ్ దెన్ గ్యాల్వామీటర్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఇవ్వాలి, అంటే దీంట్లోకి ఐజీ వెళ్ళాలి. అప్పుడు దీంట్లోకి ఆ మ్యాక్సిమం కరెంట్ ఇట్ కెన్ మెజర్ మైనస్ ఐజీ వెళ్తుంది, ఇంతే. అదే వోల్ట్ మీటర్ అనుకో, దేన్ని మనం వోల్ట్ మీటర్ అని అంటాం, గ్యాల్వామీటర్ని ఒక రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఈ సెటప్ ఏదైతే ఉందో దీన్నే మనం వోల్ట్ మీటర్ అని అంటాం. ఒకవేళ ఇది ఎంత మ్యాక్సిమం వోల్టేజ్ మెజర్ చేయగలదనంటే, నువ్వు మ్యాక్సిమం వోల్టేజ్ అని అన్నప్పుడు ఆబ్వియస్గా డిఫ్లెక్షన్ మ్యాక్సిమం ఉండాలి. డిఫ్లెక్షన్ మ్యాక్సిమం ఉండాలి అంటే దీంట్లోకి ఎంత కరెంట్ ఫ్లో అవ్వాలి, ఐజీ కరెంట్ ఫ్లో అవ్వాలి. అప్పుడు నువ్వు ఈ వి మ్యాక్స్ని ఐజీ ఇంటూ జీ ప్లస్ ఆర్ అని రాయొచ్చు. బికాస్ ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద వోల్టేజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మెజర్. పొటెన్షియల్ డ్రాప్ ఏంట్రా బాబు అని అంటే ఐ ఇంటూ ఆర్ ఫర్ రెసిస్టర్. ఈ 2 గుర్తుపెట్టుకుంటే చాలరా, 4 మార్కులు మీ పాకెట్లో ఉంటాయి. ఈ 2 గుర్తుపెట్టుకుంటే 4 మార్కులు మీ పాకెట్లో ఉంటాయి. సో ఏం చేయాలి, ఒక పేజ్ తీసుకో, ఆ పేజ్లో ఈ 2 బొమ్మలు రాసేయి, అయిపోయింది, డన్, కథం. కరెంట్ ఎలక్ట్రిసిటీలో కన్వర్షన్ వచ్చినప్పుడు ఇది రెఫర్ చేసుకో. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయండి నాన్న. ఐ విల్ గివ్ 1 minute ఆఫ్ టైమ్ ఫర్ యూ. 1 minute కూడా కాదు, 30 seconds. వి మినిమం అడగడరా, ఎస్ఐ వి మినిమం అడగడు. వి మినిమం ఏంటి, 0 డిఫ్లెక్షన్. వి మినిమం అనేది ఉండదమ్మా, ఐ మినిమము వి మినిమంలో ఉండవు. ఏంటంటే మినిమం ఏంటంటే 0 డిఫ్లెక్షన్. 0 డిఫ్లెక్షన్ అన్నప్పుడు అసలు నువ్వు ఎందుకు, అరే నువ్వు మెజర్ చేయాల్సిన కరెంట్ 0 అనుకో ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మెజర్ చేయాల్సిన కరెంట్ 0 అయితే ఇంకా దానికి ఇన్స్ట్రుమెంట్ దేనికి నానా, కొంచెం ఆలోచించు. నువ్వు మెజర్ చేయాల్సిన 0 వాల్యూ అనుకో, ఇంక ఇన్స్ట్రుమెంట్ దేనికి దానికి. గ్యాల్వామీటర్ కూడా ప్రాబ్లం లేదు, ఎందుకు, నువ్వు మెజర్ చేయాల్సిన 0 కరెంట్, ఆ 0 కరెంట్నే గ్యాల్వామీటర్లో పంపు, గ్యాల్వామీటర్ అప్పుడు డిఫ్లెక్ట్ అవ్వదు, ఇట్ ఈస్ మెజరింగ్ 0 amps. Galvanometer has coil of resistance 200 ohm with a full scale deflection at 20 microamps. అమ్మా జీ వాల్యూ ఇచ్చాడు 200 ohms. ఇక్కడ లక్కీగా మనల్ని కాపాడాడు, ఇది ఎవడో నాలంటాడు, కాన్సెప్ట్ని టెస్ట్ చేస్తున్నాడు, క్యాలిక్యులేషన్ కాదు. వాడు ఏమన్నాడు, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఇంత కరెంట్కి వచ్చిందంట, అంటే ఐజీ వాల్యూ ఇచ్చేసాడు. నేను ఐజీ ఏమని చెప్పా, ఐ హ్యావ్ టేకెన్ ఐజీ యాజ్ ద maximum current that you can send through the galvanometer. సరే, the value of resistance to be added to use it as emitter. అమ్మ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, సార్ యాడెడ్ అని అన్నారు అంటే మనం సిరీస్లో కనెక్ట్ చేయాలా, కాదమ్మా. అంటే మనం ఒక రెసిస్టర్ని తీసుకొచ్చి దాన్ని గ్యాల్వనోమీటర్ కనెక్ట్ చేయడాన్ని వాడు యాడెడ్ అని అంటున్నాడు, అంతే. కానీ వీడు అడిగింది ఏంటమ్మా, ఎమీటర్ కింద కన్వర్ట్ చేయాలి అని. అంటే గ్యాల్వనోమీటర్ గాడు ఎవడైతే ఉన్నాడో వాడికి మనం ప్యారలల్లో కనెక్ట్ చేయాలి. అయితే ఈ సెటప్ మొత్తాన్ని మనం ఎమీటర్ అంటాం. ఈ సెటప్కి మ్యాక్సిమం ఎంత కరెంట్ మెజర్ చేయగలదంట, 20 milliamps మెజర్ చేయగలదంట. ఈ సెటప్ మ్యాక్సిమం 20 milliamps మాత్రమే మెజర్ చేయగలదంట. అప్పుడు ఏమవుతుంది నాన్న, నువ్వు మెజర్ చేయాల్సిన కరెంట్ మ్యాక్సిమం అయితే ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఇవ్వాలి. ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఇవ్వాలి అని అంటే దీంట్లోకి ఐజీ వెళుతుంది. దీంట్లోకి ఎంత వెళ్తుంది, ఐ మైనస్ ఐజీ వెళ్తుంది. ఈ 2 ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఐజీ ఇంటూ క్యాపిటల్ జీ విల్ బీ క్యాపిటల్ ఐ మైనస్ ఐజీ ఇంటూ ఎస్. సో నువ్వు కనెక్ట్ చేయాల్సింది ఎంత అంటే ఇట్ ఈస్ ఐజీ ఇంటూ క్యాపిటల్ జీ బై ఐ మైనస్ ఐజీ
ఇది చూడు, ఫార్ములాను కూడా ప్రతిసారి నేను డెరైవ్ చేస్తున్నా. యాక్చువల్గా మీరు అది గుర్తుపెట్టుకున్నారనుకో ఇంకా బెనిఫిట్. ఐజీ ఎంత నాన్న? 20 మైక్రో యాంప్స్. చూడు, ఐజీ 20 మైక్రో యాంప్స్. సో ఎస్, షంట్ ఎంత అంటే ఇట్ ఈస్ ఐజీ ఇంటూ క్యాపిటల్ జీ బై ఐ మైనస్ ఐజీ. ఐజీ ఎంత అమ్మా? 10⁻20 మైక్రో యాంప్స్ కదా, 20 మైక్రో యాంప్స్ కదా. సో 20 ఇంటూ 10⁻⁻6 ఇంటూ what is the resistance of galvanometer? 200 by what is the I value? 20 milliamps amma, అంటే 20 into 10⁻³ minus IG which is 20 into 10⁻⁻6. యాక్చువల్గా ఈ వాల్యూను నువ్వు సబ్ట్రాక్ట్ చేసినా చేయకపోయినా పెద్ద డిఫరెన్స్ రాదు. ఇదేమో 10⁻⁻3, ఇదేమో 10⁻⁻6. అంటే థర్డ్ డెసిమల్ ప్లేస్ని ఎఫెక్ట్ చేసిద్ది, అవసరంలా. సో అప్రాక్సిమేట్లీ మనం 20 into 10⁻⁻6 ఇంటూ 200 బై 20 into 10⁻⁻3 అని తీసుకోవచ్చు. 20 10 times 10⁻⁻3 10⁻⁻3. ఈ 10⁻⁻3 నువ్వు గమనించావనంటే ఇట్ ఈస్ 200 ఇంటూ 10⁻⁻3. సో అప్రాక్సిమేట్గా అది 0.2 ohms అయితే చాలమ్మా. అప్రాక్సిమేట్గా 0.2 ohms అయితే చాలు. .4 రాశారమ్మా చాలామంది, నాకు 0.4 రాలేదమ్మా. I got it 0.2. సరే, క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేయలేదు కదా నేను. ఇందులో క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేయడంలో నేను తోపు, కానీ చేయలేదులే. ఈ క్వశ్చన్ చేయండి, 30 సెకండ్స్. కమాన్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఎమీటర్ కింద కన్వర్ట్ చేయాలంట. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్. A galvanometer of resistance 100 ohm when connected in series with 400 ohm measures voltage up to 10 volt. అంటే ఏం చేశాడు తెలుసా? ఇక్కడ ఐజీ వాల్యూని ఇండైరెక్ట్గా ఇచ్చేసాడు. మామూలుగా ఇంతకు ముందర క్వశ్చన్స్ అన్నీ ఏంటమ్మా? ఇది కనుక్కునేవాడు ఐజీ వాల్యూ వాడిచ్చేవాడు. ఇప్పుడేంటి? ఇది ఇచ్చాడు, ఐజీ వాల్యూ కనుక్కోవాలి. ఎందుకు ఐజీ వాల్యూ కనుక్కోవాలి? నెక్స్ట్ మనం దాన్ని ఎమీటర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం కదా, అందుకు. సరే, గాల్వనోమీటర్ ఆఫ్ రెసిస్టెన్స్ జీ ఎంతమ్మా? 100 ohms. దానికి ఎంత కనెక్ట్ చేశాడు? 400 కనెక్ట్ చేశాడు. అప్పుడు అది ఎంత అయింది? ఇట్ బికేమ్ ఏ వోల్ట్ మీటర్ విచ్ కెన్ మెజర్ మ్యాక్సిమం 10 volt. సో నువ్వు వోల్ట్ మీటర్ కింద కన్వర్ట్ చేయాలంటే గాల్వనోమీటర్కి రెసిస్టర్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి. నువ్వు మ్యాక్సిమం పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేస్తున్నావనంటే ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ చూపించాలి. అంటే ద కరెంట్ దట్ ఈస్ గోయింగ్ టు గో ఇన్ టు దిస్ ఈజ్ ఐజీ. అప్పుడు వాట్ ఈస్ ద వి మ్యాక్స్ అమ్మా? ఇట్ ఈస్ ఐజీ ఇంటూ జీ ప్లస్ ఆర్. అప్పుడు వాట్ ఈస్ ద ఐజీ వాల్యూ అమ్మా? వి మ్యాక్స్ డివైడెడ్ బై జీ ప్లస్ ఆర్. ఎంతమ్మా మ్యాక్సిమం మెజర్ చేయగలిగేది? అదిగో వోల్టేజ్ అప్ టు 10 volt అని అన్నాడు. అంటే 10 డివైడెడ్ బై జీ ప్లస్ ఆర్. ఏదమ్మా జీ ప్లస్ ఆర్? 500. సో ఏమవుతుందమ్మా ఐజీ వాల్యూ? నువ్వు గమనించి చూసావనంటే ఇట్ ఈజ్ 0.2 milliamps కదా. సో ద మ్యాక్సిమం కరెంట్ దట్ యూ కెన్ సెండ్ త్రూ ద గాల్వనోమీటర్ ఎంత అంటే 0.2 milliamps. ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్దాం. ఇది 2021 2022, అందుకే కొంచెం లెంతీ ఉంది. ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ ద గాల్వనోమీటర్ ఇంటూ ఎమీటర్. ఇప్పుడు గాల్వనోమీటర్ని ఎమీటర్ కింద మార్చాలంట. మీకేం చెప్పానమ్మా? గాల్వనోమీటర్ ఎమీటర్ కింద మార్చాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇది గాల్వనోమీటర్. దీన్ని ఎమీటర్ కింద మార్చాలి అని అంటే నువ్వు ప్యారలల్లో షంట్ కనెక్ట్ చేయాలి కదా. అయితే ఎంత రేంజ్ అమ్మా?
10 amps రేంజ్ అంట, అంటే మ్యాక్సిమమ్ 10 amps మాత్రమే మెజర్ చేయగలదు. సో నేను మ్యాక్సిమం ఐ తీసుకుంటా, ఆర్ ఐ మ్యాక్స్ ఏదైనా రాసుకో, ఏ బాధ లేదు. మ్యాక్సిమం కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు ఇది ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఇవ్వాలి, అంటే దీంట్లోకి ఐజీ వెళ్ళాలి, అప్పుడు దీంట్లోకి ఐ మైనస్ ఐజీ వెళ్తుంది. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద షంట్ షుడ్ బి ఈక్వల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద గాల్వనోమీటర్. వాడు ఎస్ అడిగాడు, సరే ఎస్ఏ క్యాలిక్యులేట్ చేద్దాం. వాట్ ఈస్ ద ఐజీ అమ్మ? 0.2 milliamps ఇంటూ వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద గాల్వనోమీటర్ 100 బై ఐ మైనస్ ఐజీ. ఐ వాల్యూ ఎంత నాన్న? మ్యాక్సిమం కరెంట్ దట్ యూ కెన్ మెజర్ ఇస్ 10 amps. సో ఇదేమో 10 amps, మన ఐజీ ఏమో 0.2 ఇంటూ 10⁻³ ఇది చాలా చిన్నది. సో రఫ్గా డినామినేటర్ ఏదైతే ఉందో అది 10. సో ఇట్ ఈస్ 0.2 ఇంటూ 10⁻³ ఇంటూ 100 బై 10. సో నీకు ఎంత వస్తుంది? 0.2 ఇంటూ 10⁻² రాయొచ్చు, ఆర్ ఒక్క నిమిషం అమ్మా, ఈ 10⁻³ యాజ్ ఇట్ ఈజ్ ఉంచి 0.2 ఇంటూ 10 అని ఏమని రాయొచ్చు? 2 రాయొచ్చు. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 ఇంటూ 10⁻³ ohms. క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అయ్యో 10⁻² అడిగాడు. మనం చూసామనంటే 10⁻² అని అంటే అప్పుడు ఏమవుతుందన్న, అది 0.2 ఇంటూ 10⁻². నేను ఎక్కడన్నా క్యాలిక్యులేషన్ మిస్టేక్లు ఏమన్నా చేశానా? చేయలేదేమోగా. ఒక్క నిమిషం ఆగు, ఎక్కడైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసేసాంగా. మనం ప్రో ఇలాంటి వాటిలో, మీరే కాదు నేను కూడా చేస్తా, కావాల్సినవి చేస్తా చండాలంగా. ఇది ఏమైద్దిరా? 1/50 1/5 ఇంటూ 10⁻⁻1 అంటే 0.2 ఇంటూ 10⁻⁻1 అంటే 20 ఇంటూ 10⁻³ ఇది ఐజీ. ఇది ఐజీ. చండాలంగా. ఏంటమ్మా అది? 20 ఇంటూ 10⁻³ 20 ఇంటూ 10⁻³ 20 ఇంటూ 10⁻³ అప్పుడు ఏమవుతుంది నీకు? 20 ఇంటూ 10⁻². అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. ఎక్స్ ఎంతమ్మా? 20. ఎక్స్ వాల్యూ ఎంత? 20. సో నేను చేసిన మిస్టేక్ ఏంటి? ఐ డిడ్ ఏ క్యాలిక్యులేషన్ మిస్టేక్. ఏంటి ఆ మిస్టేక్? ఇదిగో 10/500ని తప్పు తీసుకున్నా క్యాలిక్యులేషన్. ఇప్పుడు ప్రాపర్గా చేశా. సో ద మ్యాక్సిమం కరెంట్ దట్ యూ కెన్ సెండ్ త్రూ ద గాల్వనోమీటర్ ఈస్ 20 ఇంటూ 10⁻³ నువ్వు అంత పంపించావనంటే ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వస్తుంది. సో నేను పెట్టేశాను ఇక్కడ. ఓకే అమ్మా, ఇంకో క్వశ్చన్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద. మళ్ళీ in an ammeter 5% of the main current passes through the galvanometer. If the resistance of the galvanometer is capital G, the resistance of the ammeter will be. వాడు షంట్ రెసిస్టెన్స్ నీకు డైరెక్ట్గా ఇవ్వాలా, ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఏమన్నాడు? మనం గాల్వనోమీటర్ తీసుకుంటే షంట్ గాడు ఇలా ఉన్నాడంట, ఐ కరెంట్ పంపిస్తే అందులో 5% ఇందులోకి వెళ్ళిద్దంట. 5% అంటే ఎంత? 5I/100 ఇందులోకి వెళ్తుందంట.
అప్పుడు ఇందులోకి ఎంత వెళ్తుంది? 95% ఇందులోకి వెళ్తుంది. మరి ఈ రెండు ఏవైతే ఉన్నాయో అవి ప్యారలల్లో ఉన్నాయి, వాటి మధ్య మరి పొటెన్షియల్ డ్రాప్స్ ఏముండాలి కదా అంటే 5I/100 ఇంటూ G షుడ్ బి ఈక్వల్ టు 95I/100 ఇంటూ ఎస్. 100 అయ్యి పోతుంది. అప్పుడు ఎస్ ఎంత? 5G/95 అంటే ఇట్ ఈస్ G/19. ఇప్పుడు ఇది మొత్తం మనకి ఎమీటర్ కదా, మరి ఇది మొత్తం ఎమీటర్ అయినప్పుడు వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎమీటర్? వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎమీటర్? రెసిస్టెన్స్ ఆఫ్ ఎమీటర్ ఈజ్ 1/G ప్లస్ 1/S, which is going to be what? 1/G plus 19/G. సో నీకు ఏమొస్తుందమ్మా? RA వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి G/20. దట్స్ ఇట్. వాడు ఇచ్చిందే నేను చేశాను. ఓకే, మళ్ళీ ఇంకో కన్వర్షన్. ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ కింద తీసుకోండి. బికాజ్ ఐ వాంట్ టు కవర్ ఫ్యూ మోర్ థింగ్స్. ఇది మీరు హోంవర్క్ కింద తీసుకోండి. ఫ్రీజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇన్ఫైనైట్ ల్యాడర్ గురించి మాట్లాడదాం. ఇన్ఫైనైట్ ల్యాడర్ అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఎలా చేయాలో చెప్తానమ్మా, మీరు ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రతి ఇన్ఫైనైట్ ల్యాడర్ దాన్ని సేమ్ ఇలాగే చేయాలి మీరు. సరే, ఇది 6, ఇది 6, ఇక్కడ 6 ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా 6 ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది. అలా ఎన్ని ఉన్నాయనంటే ఇన్ఫైనైట్ బ్రాంచెస్ ఉన్నాయి నాన్న. అలా ఇన్ఫైనైట్ బ్రాంచెస్ ఉన్నాయి. అయితే వాడు ఏమంటాడంటే అక్రాస్ A అండ్ B, వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ అని అడుగుతాడు. ఒకటి గుర్తుపెట్టుకో, ఇన్ఫైనైట్ నెంబర్ ఉన్నాయి. ఏ క్వశ్చన్ అయినా సరే ఇంక్లూడింగ్ JEE అడ్వాన్స్ లెవెల్, ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకో, ఇన్ఫినిటీ చూసావంటే ఫస్ట్ నువ్వు ఇన్ఫినిటీని ఒక ఫైనైట్ వాల్యూ కింద మార్చాలి. యూ హ్యావ్ టు టర్న్ ఇన్ఫైనైట్ థింగ్స్ ఇంటూ ఫైనైట్ వన్స్, గుర్తుపెట్టుకో. అయితే నేను ఎలా స్టార్ట్ చేస్తానంటే, ఇదిగోనమ్మా, అక్రాస్ A అండ్ B అబ్జర్వ్ చేస్తే 6 ఉంది, 6 ఉంది, 6 ఉంది, 6 ఉంది, 6 ఉంది, 6 ఉంది, అలా ఇన్ఫైనైట్ ఉన్నాయి. సో లెట్ రెసిస్టెన్స్ అక్రాస్ AB బీ సమ్ X తీసుకో. దేన్ని X తీసుకోమంటున్నా? ఎప్పుడైతే నీకు 6 6 6 6 6 6 అలా కనెక్ట్ అయ్యి అలా ఇన్ఫైనైట్ నెంబర్ ఉంటే దాని మొత్తం రెసిస్టెన్స్ని ఒక X అని అనుకోమంటున్నా మిమ్మల్ని. అయితే ఇక్కడ నుండి చూడమ్మా, నువ్వు ఇక్కడ నుండి చూడు ఒకసారి, మళ్ళీ 6 6 6 6 6 6 అలా ఎన్ని ఉన్నాయి? ఇన్ఫైనైట్ ఉన్నాయి. సో ఆల్రెడీ అలా 6 6 6 6 6 6 అలా ఇన్ఫినిట్ అయి ఉన్న వాటిని మొత్తాన్ని రెసిస్టెన్స్ ఎంత అని చెప్పా? X అని చెప్పా. అంటే ఈ బ్రాంచ్ దీని మొత్తాన్ని నేను ఒక సింగిల్ రెసిస్టెన్స్తో రిప్లేస్ చేయొచ్చు. వాట్ ఈజ్ దట్ సింగిల్ రెసిస్టెన్స్? ఇట్ ఈజ్ X. ఎందుకంటే నేను ఆల్రెడీ తీసుకున్నాను అది. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇదిగో అక్రాస్ AB నాకు రెసిస్టెన్స్ కనుక్కోమని టార్గెట్ ఇచ్చారు. సో నేను A దగ్గరికి వెళ్ళా, B దగ్గరికి వెళ్ళా, A దగ్గరికి వెళ్ళి B దగ్గరికి వెళ్ళి చూస్తే నాకు 6 ఉంది, 6 ఉంది, 6 ఉంది, 6 ఉంది, 6 ఉంది, 6 ఉంది, అలా ఇన్ఫైనైట్ ఉన్నాయి. సో నేనేమనుకుంటున్నానంటే అలా R R R R R R అలా ఇన్ఫైనైట్ ఉంటే దాని యొక్క రెసిస్టెన్స్ సమ్ X అని అనుకుంటున్నా నేను. అయితే ఇక్కడ నుండి మళ్ళీ నేను ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుండి గమనించాను అనమాట. ఈ 2 పాయింట్స్ దగ్గర నుండి గమనించినప్పుడు నాకు 6 6 6 6 6 6 అలా ఇన్ఫైనైట్ ఉన్నాయి. అంటే ఈ మొత్తాన్ని నేను Xతో రిప్లేస్ చేసేయచ్చు కదా.
ఒకవేళ నేను ఆర్ఏబిని ఎక్స్ అని తీసుకుంటే అంటే ఆర్ఆర్ అలా ఇన్ఫినిటీ ఉన్నప్పుడు నేను ఎక్స్ అని తీసుకుంటే నేను ఇక్కడ నుండి చూసినప్పుడు కూడా నాకు అవే ఉన్నాయి కాబట్టి దాన్ని నేను ఎక్స్తో రీప్లేస్ చేసేస్తా. వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ ఆఫ్ దిస్? ఆర్ఎక్స్ బై ఆర్ ప్లస్ ఎక్స్. సో దీన్ని నేను ఎలా గీయచ్చు ఇప్పుడు? ఆర్ఎక్స్ బై ఆర్ ప్లస్ ఎక్స్. సో what is the resistance across AB amma? What is the resistance across AB? What is the resistance across AB? Resistance across AB anta ante R plus RX by R plus X. సో నేను ఎల్సిఎం చేస్తా. ఎల్సిఎం చేసినప్పుడు ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ఎక్స్ వస్తుందమ్మా, ప్లస్ ఆర్ఎక్స్ ఉంటుంది బై ఆర్ ప్లస్ ఎక్స్. నేను సింపుల్ క్యాలిక్యులేషన్ చేశాను, ఒక స్టెప్ స్కిప్ చేశాను, టైం రెస్ట్రిక్షన్ వల్ల ఒక స్టెప్ స్కిప్ చేశాను. కానీ నాకు ఈ రెసిస్టెన్స్ ఆల్రెడీ తెలుసు కదా. నేను ఎంత అని అనుకున్నాను? నేను ఎక్స్ అని అనుకున్నాను. సో ఆ ఎక్స్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టే. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ 2RX బై ఆర్ ప్లస్ ఎక్స్. అప్పుడు ఏమవుతుంది? దీన్ని ఇటు తీసుకురా, ఆర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అవుతుందిగా, ఈజ్ ఆర్ స్క్వేర్ ప్లస్ 2RX అవుతుందిగా. మల్టిప్లై చేయి, ఎక్స్ స్క్వేర్ ఉంది, ఆర్ఎక్స్ ఉంది, దీని మొత్తాన్ని ఇటు తీసుకురా, మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ 2RX ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆర్ఎక్స్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో యూ గాట్ ఏ క్వాడ్రాటిక్ ఇన్ ఎక్స్. ఎక్స్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆ ఎక్స్ వాల్యూయే కదా రెసిస్టెన్స్ అక్రాస్ ఏబీ. ఎక్స్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆ ఎక్స్ వాల్యూయే కదా రెసిస్టెన్స్ అక్రాస్ ఏబీ. ఓకే, వీ గాట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆర్ఎక్స్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి దాని రూట్ ఏంటి? ఒకవేళ మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే రూట్ ఏంటి నాన్న? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4AC బై 2A. దాన్నే ఇక్కడ పెడదాం. ఎవడు ప్లే చేస్తున్నాడు? బి ప్లేస్లో ఎవడున్నాడు? మైనస్ ఆర్. సో మైనస్ బి ఎంత అంటే ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే మైనస్ ఆర్ స్క్వేర్ minus 4. What is the A value? 1. What is the C value? Minus R square divided by 2 times 1. So అప్పుడు x ఏమవుతుందమ్మా? R ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఏమవుతుందన్న ఇది 5R స్క్వేర్ అవుతుంది బై 2. ఒకటి గుర్తుపెట్టుకో, రెసిస్టెన్స్ ఎప్పుడు నెగిటివ్ అవ్వలేదు. రెసిస్టెన్స్ కాన్ బి నెగిటివ్. సో ఈ మైనస్ సైన్ తీసి పడేయాలి. What is the only possible value of x? R plus root 5R square by 2 అంటే 1 plus root 5 into R by 2. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానమ్మా, అది ఏ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ క్వశ్చన్ అయినా కానీ ఎప్పుడు వచ్చేది. ఎస్, 2 ఎక్స్లు సేమ్ సాహితీ, 2 ఎక్స్లు సేమ్. ఎందుకో చెప్తా నేను. ఇదిగో నువ్వు ఇక్కడ అండ్ ఇక్కడ జస్ట్ కళ్ళు పెట్టి చూడు, ఆర్ 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 అలా ఇన్ఫైనైట్ ఉన్నాయి. సో నీకు ఆర్ ఆర్ అలా ఇన్ఫైనైట్ ఉంటే దాని రెసిస్టెన్స్ని నేను ఎక్స్ అని తీసుకున్నా. అయితే ఇక్కడ నుండి నేను ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి జంప్ అయి చూసినప్పుడు మళ్ళీ నాకు అదే ఆరు ఇన్ఫినిటీ ఉన్నాయి. అంటే దీని మొత్తాన్ని నేను ఎక్స్ అనుకున్నప్పుడు నాకు ఇక్కడ నుండి కూడా అదే కనపడుతుంది కాబట్టి దీని మొత్తాన్ని నేను ఎక్స్తో రీప్లేస్ చేయొచ్చు, అంతే. సో ఎక్కడ ఇన్ఫినిటీ క్వశ్చన్స్ వచ్చినా సరే ఇదేనమ్మా అప్రోచ్. ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి, చాలా టఫ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, కానీ బేసిక్ స్టెప్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. బేసిక్ స్టెప్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫైనైట్ రెసిస్టర్స్. ఓకే, నెక్స్ట్ పవర్ రేటింగ్ అమ్మ. నువ్వు ఈసారి ఎప్పుడన్నా మీ అమ్మ నాన్న నిన్ను షాపుకి పంపించి బల్బు కొనుక్కురమ్మన్నప్పుడు చూడు, వాడు ఏమంటాడంటే 220 volt 20 watt. సో నువ్వు ఏ బల్బు కొనాలనుకున్నా చూడండి, కావాల్సి వస్తే పవర్ రేటింగ్ అని ఉంటుంది. ఏంటనంటే వాడు ఇలా ఇస్తాడనమాట, 100 watts 220 volt అని అంటాడు.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఇఫ్ కనెక్టెడ్ across 220 volt, that bulb అని అనుకుంటున్నా, దట్ బల్బ్ కన్జ్యూమ్స్ 100 watts పవర్ అనేది దాని అర్థం. 50 watt 100 volt అన్నాడు అనుకో, 100 volt పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దాన్ని కనెక్ట్ చేస్తే దెన్ ఇట్ కన్జ్యూమ్స్ 50 watt పవర్. ఓకే, సరే, బాగానే ఉంది. మరి ఒకవేళ సార్ మీరు ఒక బల్బ్ ఇచ్చారు, 100 watts పవర్ కన్జ్యూమ్ చేస్తుంది ఇఫ్ కనెక్టెడ్ అక్రాస్ 220 volt అన్నారు. ఒకవేళ 220 voltకి కనెక్ట్ చేయకుండా నేను వేరే దానికి కనెక్ట్ చేస్తే ఏంటి సార్? 220 కన్నా ఎక్కువ కనెక్ట్ చేసావనుకో బల్బు డ్యామేజ్ అయింది. ఎందుకంటే వాడు తయారు చేసింది 220 volts వరకు మాత్రమే బేర్ చేయగలదు. నువ్వు 400 voltకి తీసుకెళ్ళి కనెక్ట్ చేసావనుకో బల్బు డ్యామేజ్ అయింది. ఒకవేళ తక్కువ వోల్టేజ్ కనెక్ట్ చేస్తే ఏమైంది సార్? అది తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. సార్ ఎలా సార్ మరి దాన్ని క్యాలిక్యులేట్ చేయడం? చేద్దాం. అమ్మ, బల్బ్ కానీ ఏసీ కానీ ఏదైనా కానీ దాన్ని నువ్వు ఒక రెసిస్టర్ కింద ట్రీట్ చేయొచ్చు, రైట్? సో ద పవర్ కన్జ్యూమ్డ్ is going to be given by V square by R. So the resistance of that bulb is going to be V square by P. సో నేను తీసుకున్న బల్బ్ యొక్క రెసిస్టెన్స్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ 220 square divided by 100. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉంది మీకు. ఏంటి ఆ క్వశ్చన్ అని అంటే, రెసిస్టెన్స్ అనేది మెటీరియల్ ప్రాపర్టీ కదా, అంటే మనం తీసుకున్న బల్బుతో సంబంధం ఉండిద్ది కదా, అవునా? సో నేను తీసుకున్న బల్బుని చేంజ్ చేయలేదనుకో, వోల్టేజ్ చేంజ్ చేసినా సరే, అంటే ఆ బల్బుని మనం కనెక్ట్ చేసే వోల్టేజ్ చేంజ్ చేస్తే దాని రెసిస్టెన్స్ మారుతుందా? మారదు. దాని రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అయ్యింది? రెసిస్టివిటీ, దాని లెంత్, దాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో నువ్వు సేమ్ బల్బే వాడావంటే దాని రెసిస్టెన్స్ చేంజ్ అవ్వదు, అంటే రెసిస్టెన్స్ ఇదే ఉంటుంది. దాని అర్థం ఏంటి అని అంటే, ఇఫ్ బల్బ్ ఈజ్ connected across, if the bulb is connected across 110 volt, then find power consumed అని అన్నాడు అనుకో, సింపుల్. పవర్ ఏంట్రా? పవర్ ఈజ్ V square by R. ఎంత వోల్టేజ్ కనెక్ట్ చేసావు? 110. సరే, నాకు ఆల్రెడీ రెసిస్టెన్స్ తెలుసు కదా, ఎందుకంటే నేను కొన్న బల్బు మీద ప్రింట్ వేసి ఉంది, పవర్ రేటింగ్ ఇచ్చాడు. సో అప్పుడు ఆర్ ఎంత అమ్మా? 220 square divided by 100. అప్పుడు ఏమవుతుందమ్మా? 110 square by 4 into 110 square అని రాయొచ్చు అమ్మా 220ని. 220లో ఉండి నువ్వు 2 into 110 అని రాయొచ్చు. ఆ 2ని బయటికి తీసుకొస్తే 2 square. 2 square ఎంత అంటే 4 into 100. సో ఈ బల్బ్ ఎంత కన్జ్యూమ్ చేసిద్ది ఇప్పుడు అని అంటే, ఇప్పుడు 25 watts. అంటే నువ్వు తక్కువ వోల్టేజ్కి కనెక్ట్ చేసావు అనుకో, దాన్ రేటెడ్ వోల్టేజ్, అది తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది దాన్ రేటెడ్ పవర్. ఎక్కువ వోల్టేజ్ కనెక్ట్ చేసావు అనుకో డ్యామేజ్ అయిద్దిరా రే. సో ఎక్కువ వోల్టేజ్ వాడు ఇవ్వడు. అమ్మ, అగ్ని సిరీస్ నువ్వు డ్రాపర్ ఎవడైనా సరే లెవెల్తో సంబంధం లేకుండా అగ్ని సిరీస్ తీసుకోవచ్చు. బేసిక్స్ చెప్పాలంటే ఇప్పుడు ఏంటిది? ఇది సెప్టెంబర్, అక్టోబర్. డ్రాపర్ అయ్యండి ఏం బేసిక్స్ అమ్మా? ఇంకా డ్రాపర్ ఎవడన్నా ఉంటే మాత్రం బ్లైండ్గా అగ్ని సిరీస్ తీసుకోవచ్చు. ఎవరైనా సరే 11th ఉండి తీసుకోవాలా లేదా అని ఆలోచిస్తూ ఉన్నా కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎంతో కొంత నువ్వు క్లాసులో అయితే వినుంటావుగా, అది గుర్తుపెట్టుకోండి. నేను పంపించిన షార్ట్ నోట్స్ చాలమ్మా. ఒరే, నేను పంపించే షార్ట్ నోట్స్ ఏదైతే నేను గ్రూప్లో పెడుతున్నానో అది వే బియాండ్ మెయిన్స్ కావాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ డేటా ఉండిద్ది. సో నేను పంపించిన షార్ట్ నోట్స్ కన్నా బెస్ట్ షార్ట్ నోట్స్ మీకు దొరకదు. ఎస్, మన యష్ గారు కరెక్ట్గా చెప్పాడు. సరే ఇప్పుడు చెప్పు. అదిగో పవర్ రేటింగ్ ఏంటనంటే 50 watt 200 volt. అంటే
నువ్వు తీసుకున్న బల్బుని 200 volts అక్రాస్ కనెక్ట్ చేస్తే అప్పుడు అది 50 watt కన్జ్యూమ్ చేసిద్దంట. ఇస్ కనెక్టెడ్ అక్రాస్ 100 volt. సో ఫస్ట్ దాని రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయి. రెసిస్టెన్స్ ఏంటమ్మా? V²/P. V²/P. V ఎంతమ్మా? 200. సో 200² డివైడెడ్ బై P. P ఎంతమ్మా? 50. ఇప్పుడు వాట్ ఈస్ ద న్యూ పవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు కన్జ్యూమ్ అని అంటే న్యూ వోల్టేజ్ బై రెసిస్టెన్స్. వాట్ ఈస్ ద న్యూ వోల్టేజ్? 100 బై వాట్ ఈస్ ద రెసిస్టెన్స్? 200² బై 50. బై 50 నీకు న్యూమరేటర్లోకి వెళ్తుంది. సో నువ్వు ఈ 200ని 2 × 100 రాయొచ్చు. ఆ 2ని బయట తీసుకొస్తే 2² అంటే నీకు 100² బై 4 × 100² ఇంటూ 50. సో అప్పుడు 100² పోతుంది. 50/4 అంటే 12.5 watts. సో ఇది 12.5 wattsని కన్జ్యూమ్ చేస్తుంది. నేను తీసుకున్న ప్రతి క్వశ్చన్ ఈ స్లైడ్లో ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ క్వశ్చనే. నెక్స్ట్, when a potential difference V is applied across a wire of resistance R, it dissipates energy at rate W. అంటే అది పవర్, ఎనర్జీ రేట్ అని అన్నాడంటే రేట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ పవర్. ఏంటమ్మా అది? పవర్ ఈజ్ V²/R. దీన్ని వాళ్ళు W అని ఇచ్చారమ్మా. సరే, ఇప్పుడు ఏమన్నాడు? ఇఫ్ ద వైర్ ఈజ్ కట్ ఇంటూ 2 halves. ఏదైతే వైర్ ఉందో దాన్ని 2 halves కింద కట్ చేశాడు. అప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది? R/2 అవుతుందిగా. ఇప్పుడు మొత్తం వైర్ యొక్క రెసిస్టెన్స్ R అనుకో, దాన్ని నువ్వు 2 halfల కింద కట్ చేసావనుకో, లెంత్ L/2 అవుతుంది. సో అండ్ దీస్ హాఫ్స్ ఆర్ కనెక్టెడ్ మ్యూచువల్లీ ప్యారలల్ అక్రాస్ సేమ్ సప్లై. ఏమి లేదమ్మా, ఇదిగో ఇది R రెసిస్టెన్స్ V వోల్ట్ కనెక్ట్ చేస్తే ఇదిగో ఎంత పవర్. ఇప్పుడు ఏం చేశాడు? ఆ రెసిస్టెన్స్ని కట్ చేశాడు. R/2 అయింది, ఇది కూడా R/2 అయింది. దీని మొత్తాన్ని ఏం చేశాడు? తీసుకొచ్చి సేమ్ వోల్టేజ్ అక్రాస్ కనెక్ట్ చేశాడు. అప్పుడు ఎలోన్ ఇది ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుందమ్మా? దీన్ని P1 అనుకుందాం. దాని వోల్టేజ్ ఎంత? V²/R/2 అంటే ఎంతమ్మా? 2V²/R. ఇది 2V²/R పవర్ కన్జ్యూమ్ చేసిద్ది. మరి ఇది ఎంత కన్జ్యూమ్ చేసిద్ది? ఆబ్వియస్గా ఇది కూడా సేమే కన్జ్యూమ్ చేసిద్దిగా, రెండు సేమేగా. అప్పుడు వాట్ ఈస్ ద నెట్ పవర్? నెట్ పవర్ మనకి P1 + P2 అంటే ఎంత? 4V²/R. అవునా? V²/Rని మనం ఏమని అన్నాం? W అని అన్నాం. మరి V²/Rని నువ్వు W పెడితే నీకు 4W వస్తుంది కదా, అంతే. సో కొత్తగా నువ్వు చేసిన దాని పని వల్ల ఇప్పుడు ఏమవుతుందమ్మా? అది 4W పవర్ కన్జ్యూమ్ చేస్తాయి. సరే, ఇప్పుడు మనం హీటర్స్ గురించి మాట్లాడదాం. మనం హీటర్స్ గురించి మాట్లాడదాం. అయితే హీటర్ ఏ ఏదైతే ఉందో దాని పవర్ రేటింగ్ ఇస్తానమ్మా. ఏంటంటే ఇట్ ఈస్ P1 వెన్ కనెక్టెడ్ అక్రాస్ V వోల్ట్. మళ్ళీ మనకి హీటర్ B ఉంది. ఆ హీటర్ B ఏదైతే ఉందో దాని యొక్క పవర్ రేటింగ్ P2, వోల్టేజ్ V. ఇప్పుడు నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటనంటే మనం ఒక క్వాంటిటీ ఆఫ్ వాటర్ని తీసుకుందాం. దీన్ని హీట్ చేయాలి అని అంటే కొంత హీట్ కావాలి కదా. ఆ హీట్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? హీటర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో అమౌంట్ ఆఫ్ హీట్ నీడెడ్ టు హీట్ ఇట్, దాన్ని H అని తీసుకో. అయితే మన హీటర్ ఏ గాడు T1 టైంలో హీట్ చేసేస్తాడమ్మా. T1 టైంలో హీట్ చేసేస్తాడు అంటే ఆ హీట్ని పవర్ ఇంటూ టైం అని రాయొచ్చు. హీట్ అంటే ఏం లేదు, ఎనర్జీ. ఎనర్జీ కావాలంటే ఏంటి? పవర్ ఇంటూ టైమ్ ఈజ్ ఎనర్జీ. సో నేను హీటర్ ఏ ఈ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని T1 టైంలో హీట్ చేస్తాడని అంటే అది P1 పవర్ T1 టైం ఇచ్చింది. అంటే ఎంత హీట్ ప్రొడ్యూస్ చేసినట్టు? P1 × T1. సరే,
ఇదే వాటర్ని మన సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని హీటర్ బి గాడు T2 టైంలో హీట్ చేస్తాడు. నువ్వు సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని హీట్ చేస్తుంటే నీకు కావాల్సింది సేమ్ ఎనర్జీ కదా. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు P2 ఇంటూ T2. హెచ్ అనేది ఏంటి? ఎనర్జీ ఎలా వస్తుంది? పవర్ ఈజ్ రేట్ ఆఫ్ ఎనర్జీ. పవర్ ఇంటూ టైమ్ గివ్స్ యూ ఎనర్జీ. అదే నేను చేశాను. ఇప్పుడు ఏమంటాడనంటే ఏవైతే ఆ 2 హీటర్స్ ఉన్నాయో ఆ 2 హీటర్స్ని వాడు సిరీస్లో కనెక్ట్ చేస్తానని అంటాడు. ఓకే, మరి హీటర్ ఏ యొక్క రెసిస్టెన్స్ ఎంత? RA ఈజ్ గోయింగ్ టు బి V²/P1. What is the resistance of heater B? RB, which is going to be what? V²/P2. సో ఇప్పుడు ఏమంటాడంటే ఆ రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేస్తాను. ఆ 2 హీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సిరీస్లో కనెక్ట్ చేస్తాను, కానీ అక్రాస్ వాట్? అక్రాస్ ద సేమ్ వోల్టేజ్. ఇది RA, ఇది RB. ఇప్పుడు చెప్పు నాన్న, వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ పవర్? వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ పవర్ దట్ కమ్స్ ఫ్రమ్ దిస్? ఇట్స్ గోయింగ్ టు బి V²/RA + RB కదా, ఎందుకంటే ఇప్పుడు నెట్ రెసిస్టెన్స్ ఇస్ RA + RB. సో నేను ఇప్పుడు 1/P ఈక్వివలెంట్ రాస్తే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి RA/V² + RB/V². ఒక్కసారి చెప్పండి అమ్మా. RA/V²ని నేను 1/P1 రాయొచ్చు, RB/V²ని నేను 1/P2 రాయొచ్చు. సో ఏమైపోయిందిరా? ద ఈక్వివలెంట్ పవర్ ఇస్ దిస్. అంటే P1 ఇంటూ P2 బై P1 + P2. ఇంత పవర్కి పడిపోయింది. పవర్ పడిపోయింది. ఎలోన్ నువ్వు హీటర్ ఏని పెట్టున్నా అది P1 పవర్ ఇచ్చేది. ఎలోన్ నువ్వు హీటర్ 2 పెట్టున్నా అది P2 పవర్ ఇచ్చేది. ఎలోన్ P2 ఆర్ బెటర్ దాన్ P1 ఇంటూ P2/P1 + P2. ఎందుకో తెలుసా? నీకు మ్యాథమెటిక్స్ తెలుసుంటే ఒక్కసారి ఆలోచించమ్మా. దిస్ P ఈక్వివలెంట్ వాట్ ఎవర్ ఈస్ P1 P2/P1 + P2 ఈజ్ లెస్ దాన్ P1 ఈజ్ లెస్ దాన్ P2. సో దాని అర్థం ఏంటి? 2 హీటర్స్ని నువ్వు సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల వేస్ట్. అది ఇండివిజువల్గా ఎంత హీట్ ప్రొడ్యూస్ చేస్తుందో దానికన్నా తక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తుందిరా బాబు. దానికన్నా తక్కువ హీట్. చండాలం, అవసరంలా. సిరీస్ కాంబినేషన్ ఈజ్ వేస్ట్. సరే, మరి ఒకవేళ నేను సిరీస్ కాంబినేషన్లో కనెక్ట్ చేస్తే ఎంత టైం పట్టిద్ది వాటర్ని హీట్ చేయడానికి? ఆ వాటర్ని హీట్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ మాత్రం సేమ్ అమ్మా. హెచ్ హీటే కావాలి, ఎందుకంటే మనం సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు ఏంటమ్మా? P ఈక్వివలెంట్ ఇంటూ T ఈక్వివలెంట్. అప్పుడు నేను వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ టైం అంటే H/P ఈక్వివలెంట్ అని రాయాలి. ఆ 1/P ఈక్వివలెంట్ని మనం ఏమని రాయొచ్చు? 1/P1 + 1/P2 అని రాయొచ్చు. H/P1 ఏం రాయొచ్చు అమ్మా? నువ్వే చూడు. H/P1 ఏమని రాయొచ్చు? T1 అని రాయొచ్చు. H/P2ని ఏమని రాయొచ్చు? T2. సో అప్పుడు ఏమైంది? నీకు కావాల్సిన కొత్త టైం ఏంటో తెలుసా? T1 + T2. దరిద్రం. ఎందుకో చెప్పనా దరిద్రం అనేది? అరే, ఓన్లీ హీటర్ 1 తీసుకొని నువ్వు హీట్ చేసినా కానీ T1 టైంలో హీట్ చేసేసిద్ది. ఓన్లీ హీటర్ 2 తీసుకొని చేసినా కానీ అది T2 టైంలో హీట్ చేసేసిద్ది. అవి రెండింటిని సిరీస్లో కలిపితే T1 + T2 టైం అంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. వేస్ట్ కదా. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, 2 హీటర్స్ని నువ్వు అసలు సిరీస్లో కనెక్ట్ చేయొద్దు. దానివల్ల దాని ఓవరాల్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సరే,
నితిన్ అర్థం కాలేదమ్మా, కొంచెం ఎలాబరేట్ చేసి ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అవసరం లేదా సార్ అని అన్నా. షార్ట్ సర్క్యూట్ని అదే నేను ఒక ఈక్వలెంట్ మెథడ్ చెప్పాను గుర్తుందా, అంటే రీడ్రాయింగ్ టెక్నిక్. ఆ రీడ్రాయింగ్ టెక్నిక్లో నీకు ప్రాపర్గా వచ్చేసిద్ది. సో నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఏ రెసిస్టర్ పనిచేయదు సర్క్యూట్లో అనే ఒక డౌట్ ఉందనుకో, దెన్ నువ్వు అసలు ఆ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ రీడ్రాయింగ్ టెక్నిక్ నేను ఏదైతే చెప్పానో ఆ రీడ్రాయింగ్ టెక్నిక్లో నీకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది అనమాట. నీకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఓకే, ఒకవేళ ఇఫ్ ఐ కనెక్ట్ దోస్ హీటర్స్ ఇన్ ప్యారలల్, ఒకవేళ నేను ప్యారలల్లో కనెక్ట్ చేస్తే అప్పుడు ఏమైద్దిరా, కరెక్ట్గా గమనించావని అనుకో, రెండు వాటి యొక్క రేటెడ్ వోల్టేజెస్ అక్రాసే కనెక్ట్ అయ్యాయిగా. ఏంటి రేటెడ్ వోల్టేజ్ ఏంటి? ఇదిగో చూడు, హీటర్ ఏ అనేది V వోల్టేజ్కి కనెక్ట్ చేస్తే అది P1 పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. హీటర్ B అనేది V వోల్టేజ్కి కనెక్ట్ చేస్తే అది P2 పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. మరి అదేగా నువ్వు ఇక్కడ చేసావు. ఇది కనెక్టెడ్ అక్రాస్ V, ఇది కనెక్టెడ్ అక్రాస్ V, అంటే ఇది ఎంత కన్జ్యూమ్ చేస్తుంది? P1 పవర్. ఇది ఎంత కన్జ్యూమ్ చేస్తుంది? P2 పవర్. అంటే మొత్తం టోటల్ పవర్ ఎంత? టోటల్ పవర్ ఎంత అంటే P1 ప్లస్ P2. దాన్నే మనం P ఈక్వలెంట్ అని కూడా పిలుస్తాం. ఎంత? P1 ప్లస్ P2. ఇప్పుడు సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని హీట్ చేయాలనుకుంటున్నా. అంటే మనకి కావాల్సిన హీట్ సేమ్ కదా, అంటే హెచ్ సేమ్ కదా. హెచ్ ఏంటప్పుడు? P ఈక్వలెంట్ ఇంటూ T ఈక్వలెంట్. ఇప్పుడు నేను 1/T ఈక్వలెంట్ని ఏమని రాయొచ్చు? P ఈక్వలెంట్ బై హెచ్ అని రాయొచ్చు. ఆ P ఈక్వలెంట్ ఏంటి? P1 ప్లస్ P2 బై హెచ్. దాన్ని నేను ఏమని రాయొచ్చు? P1 బై హెచ్ ప్లస్ P2 బై హెచ్ అని రాయొచ్చు. ఒక్కసారి ప్రీవియస్ స్లైడ్కి వెళ్దాం. P1 బై హెచ్ అన్నాను అనుకో, ఇట్ ఈస్ 1/T1. P2 బై హెచ్ అన్నాను అనుకో, ఇట్ ఈస్ 1/T2. అంటే యువర్ 1/T ఈక్వలెంట్ ఈస్ 1/T1 ప్లస్ 1/T2. సో ఏమైందమ్మా, నువ్వు కావాల్సిన టైము T1 కన్నా తక్కువ, T2 కన్నా తక్కువ. ఇలాంటి రిలేషన్ ఎప్పుడు వచ్చినా సరే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఇన్వర్స్ రిలేషన్ ఎప్పుడు వచ్చినా సరే, అది ఏదైనా కానీ, ఇలాంటి రిలేషన్ 1/T ఈక్వలెంట్ ఈజ్ 1/T1 ప్లస్ 1/T2 అని వచ్చినా, లేదా 1/P ఈక్వలెంట్ 1/P1 ప్లస్ 1/P2 అని వచ్చినా, లేదా 1/R ఈక్వలెంట్ 1/R1 ప్లస్ 1/R2, ఇలాంటి ఏ రిలేషన్స్ వచ్చినా సరే కొంచెం కామన్ సెన్స్ అండ్ మ్యాథమెటిక్స్, యాక్చువల్గా ప్యూర్ మ్యాథమెటిక్స్, నేను డైరెక్ట్గా మీకు రిలేషన్ ఇచ్చేస్తున్నా ఎందుకంటే మనం టైం క్రాస్ అయిపోయాం కాబట్టి. పాపం కిరణ్ సార్ వెయిట్ చేస్తూ ఉంటుంటాడు. ఇదిగో ఇలా ఎప్పుడు నీకు రెసిప్రోకల్స్ వచ్చినా సరే నీకు వచ్చే రిజల్టెంట్ ఆ ఈక్వలెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి లెస్ దాన్ ద ఇండివిజువల్ వన్స్. సో ఇక్కడ కూడా ఈ T ఈక్వలెంట్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి లెస్ దాన్ T1 యాజ్ వెల్ యాజ్ లెస్ దాన్ T2. అదే ఇక్కడ P ఈక్వలెంట్ ఉంది, P ఈక్వలెంట్ విల్ బి లెస్ దాన్ P1 యాజ్ వెల్ యాజ్ లెస్ దాన్ P2. ఎప్పుడైనా సరే ఇలాంటి రిలేషన్ కనపడిందని అంటే రిజల్టెంట్ విల్ బి లెస్ దాన్ ద ఇండివిజువల్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు నేను ఒక 1 or 2 minutes కొంచెం క్లియర్ చేసేస్తానమ్మా. ఇది మొత్తం అయిపోయింది. వీఆర్ డన్ విత్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ అని తీసుకోండి. ఇట్ ఈస్ ప్రీవియస్ ఇయర్స్. నేను మొత్తం ఆల్రెడీ కవర్ చేశాను. ఇప్పుడు ఒకళ్ళు అడిగారమ్మా, శాలిని అనుకుంటా. శాలిని ఏమడిగిందంటే, సార్ రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు L స్క్వేర్ కదా సార్ అన్నది. అమ్మా నువ్వు కండిషన్ చెప్పాలి. ఏంటి ఆ కండిషన్ అంటే, ఒకవేళ మనం సేమ్ వాల్యూమ్, అంటే ఏదైతే మనం ఒక వైర్ తీసుకున్నామో దాని వాల్యూమ్ని కాన్స్టెంట్గా పెట్టి ఓన్లీ లెంత్ గురించి మాట్లాడుతూ ఉంటే దెన్ ఎస్ రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు L స్క్వేర్.
or resistance is inversely proportional to area square. Otherwise it is directly proportional to L. ఓకే అయిపోయిందమ్మా సార్. ఈరోజు కిరణ్ సార్ అండ్ నవీన్ సార్ క్లాస్ లేదు, ప్లీజ్ కంటిన్యూ సార్. అయిపోయిందిరా బాబు. సాయిది అయిపోయింది. కరెంట్ ఎలక్ట్రిసిటీ అయిపోయిందమ్మా. మదన్ సార్ కాలేజ్లో సగం అయిపోయి సగం ఆబ్జెక్టివ్ చెప్తున్నారు, ఏం అర్థం కావట్లా. మీ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నా, ఫిజిక్స్లో 40 to 50 మార్క్స్ వస్తున్నాయి, నేను మెటీరియల్ బిట్స్ చదవట్లే. అమ్మా బెస్ట్ అమ్మా. ఇప్పుడు జనరల్గా ట్రెండ్ ఏంటో చెప్తా. నాకు ఆఫ్లైన్లో ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నది ఏంటో చెప్పనా, ఇంక్లూడింగ్ నేను పేరు చెప్తే మళ్ళీ ఎందుకు నాకు తలకాయ నొప్పులు వస్తాయి. ఆల్రెడీ నేను మానేసి వచ్చాననే నా మీద గట్టిగా ఉంది. నేను ఇంతకు ముందర చేసిన ఇన్స్టిట్యూట్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నా. అయితే ఆ ఇన్స్టిట్యూట్లో కూడా ఏంటో తెలుసా, వాళ్ళ మెటీరియల్ ఇస్తారమ్మా. వాళ్ళ మెటీరియల్లో ఉండి స్టార్టింగ్లో క్వశ్చన్లు ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. స్టార్టింగ్లో ఇవ్వనప్పుడు 100కి 10 మార్కులు, 20 మార్కులు, 30 మార్కులు వస్తున్నాయి. అలా వచ్చినప్పుడు మరి పేరెంట్స్ గమ్ముకుంటారా? పేరెంట్స్ వచ్చి ఏంటి సార్ మా వాడికి మార్క్స్ అని అన్నారు. మేనేజ్మెంట్ స్ట్రెస్ ఫీల్ అయింది. మార్క్స్ తక్కువ వస్తుంటే పేరెంట్స్ డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఎస్, ఏం చేద్దాం, మాడ్యూల్లో ఉన్న క్వశ్చన్లే ఎగ్జామ్లో ఇచ్చేద్దాం. దానివల్ల ఏమైందో తెలుసా, అస్సలు వారం మొత్తం 2 వారాలు మొత్తం ఫిజిక్స్ చదవనోడికి కూడా 70-80 మార్కులు వస్తాయి. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా, క్వశ్చన్ మనకి ఏదైతే మెటీరియల్లో ఉన్న క్వశ్చన్సే ఎగ్జామ్లో వస్తున్నాయి కాబట్టి కమాన్ అన్ని క్వశ్చన్లు ఆన్సర్లు బట్టి పడతాడు, వెళ్తాడు, ఎగ్జామ్లోకి మార్క్స్ వచ్చేస్తాయి. రైట్. ఇప్పుడు మన ఐజాక్ న్యూటన్ గారు ఏం చెప్తున్నాడంటే, సార్ నేను మెటీరియల్ చదవట్లా కానీ నాకు 40-50 మార్కులు వస్తున్నాయి సార్ మీ క్లాసులు ఫాలో అయితే. నీకు చాలా మంచిగా మార్కులు వస్తున్నట్టమ్మా. కంటిన్యూ ఇట్. కానీ ఒకటి, క్వశ్చన్స్ మాత్రం ఎన్ని క్వశ్చన్స్ పాసిబుల్ అయితే అన్ని క్వశ్చన్స్ నువ్వు ఖచ్చితంగా చేసుకొని వెళ్ళాలి. నువ్వు మెటీరియల్లోని చేయట్లేదా, ఏదో ఒక బుక్ కొనుక్కో, ఆ బుక్లోనన్నా చేయి. అప్పుడు నీ మార్క్స్ 40-50 కాదు 60-70కి వెళ్తాయి. ఎగ్జామినేషన్లో నువ్వు కూర్చున్నప్పుడు నీ ముందున్న 30 క్వశ్చన్లు, ప్రతి 30 క్వశ్చన్లో ప్రతి క్వశ్చన్ నీకు కొత్త క్వశ్చన్ అనుకో. ఎగ్జామినేషన్లో కూర్చున్నావు, నీ కళ్ళ ముందున్న ప్రతి క్వశ్చన్ కొత్త క్వశ్చన్ అనుకో. నీ రియల్ ఎగ్జామినేషన్లో జరిగేది కూడా అదే. నువ్వు రియల్ ఎగ్జామినేషన్లో కూర్చున్నప్పుడు నీ కళ్ళ ముందున్న 30 క్వశ్చన్స్ ఉంటాయే, ఆ 30 క్వశ్చన్లు నీకు కొత్త క్వశ్చన్లే. సో నువ్వు రాసేటప్పుడు, నార్మల్గా నువ్వు కాలేజ్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ 30 క్వశ్చన్స్ అనేవి కొత్త క్వశ్చన్స్ అయితే నీకు 60 మార్కులు వస్తున్నాయి అనుకో, నీకు మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా 60 మార్కులు వస్తాయి. కానీ ఇప్పుడు ఏం చేశారు, అందరూ మెటీరియల్లో క్వశ్చన్లు ఇస్తున్నారు. ప్రతి ఒక్కడు మెటీరియల్ బట్టి వెళ్తున్నాడు. వాడికి 80-90 మార్కులు వస్తాయి 100కి, లేదా 70 అన్నా వస్తాయి. మరి రియల్ ఎగ్జామినేషన్లో 70 వస్తున్నాయా అంటే వాడికి 10 మార్కులు వస్తున్నాయి. పేరెంట్స్ ఏంటి, అరే మా వాడు చదివేటప్పుడు 11th 12thలో అంత బాగా మార్కులు వచ్చాయి, ఎగ్జామినేషన్ లాస్ట్లో మెయిన్ ఎగ్జామినేషన్లో కొట్టేశాడు సార్, మెయిన్ ఎగ్జామినేషన్లో చేయలేకపోయాడు సార్, మెయిన్ ఎగ్జామినేషన్లో మా వాడికి ప్రెషర్ వచ్చేసింది సార్, మా వాడు టెన్షన్ పడిపోయాడు సార్, మా వాడికి జ్వరం వచ్చింది సార్. అరే ఇదంతా సొల్లురా బాబు. ఇయర్ లాంగ్ మీ వాడు ఏం చేశాడంటే, మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ పట్టుకొని వెళ్ళాడు. అది మనోడు చేస్తుంది. అది మీరు చెయ్యొద్దమ్మా. అరే -5 మార్క్స్ అంటే నెగిటివ్ మార్కులు వచ్చినా సరే పర్లా, నెగిటివ్ మార్కులను చూసి సిగ్గుపడడం వల్ల కనీసం నువ్వు ఎఫర్ట్స్ పెడతావు, చదువుకుంటావు, దానివల్ల నెక్స్ట్ ఎగ్జామినేషన్లో నీకు 10 మార్కులు వస్తాయి. ఎస్, కనీసం ఆ 10 మార్కులు నువ్వు కష్టపడి నేర్చుకొని చదువుకొని తెచ్చుకున్నావు, బట్టి ఆన్సర్లు చేసుకొని వెళ్ళా. నీకు 10 మార్కులు వచ్చాయనుకో, అవి నీ 10 మార్కులు. ఫైనల్ ఎగ్జామినేషన్లో కూడా నీకు ఆ 10 మార్కులు వస్తాయి. నీకు 60 మార్కులు వచ్చాయా, అవి నీ 60 మార్కులు. ఫైనల్ ఎగ్జామినేషన్లో కూడా నీకు ఖచ్చితంగా 60 మార్కులు వస్తాయి, అంతకన్నా ఎక్కువ అన్న రావడానికి ఛాన్స్ ఉండిద్ది. బట్టి మాత్రం వెళ్ళొద్దురా. పేరెంట్స్ని సాటిస్ఫై చేయడానికో, లేకపోతే చుట్టుపక్కల ఉన్న నైబర్స్ని సాటిస్ఫై చేయడానికో ఆన్సర్స్ని బట్టి వెళ్ళామంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. 2 సంవత్సరాల తర్వాత నిన్ను పిచ్చోళ్ళలాగా చూస్తారు. అదే ఎగ్జామ్ రాయి, ఎగ్జామ్లో తక్కువ మార్కులు తెచ్చుకో, నీకే అనిపించింది అనమాట, సిగ్గుందా నీ బతుక్కి అని అనిపించినప్పుడు కనీసం 1-2 రోజులు అయినా సరే నువ్వు కూర్చొని చదువుకోవడానికి నీకు మోటివేషన్ వచ్చింది. తక్కువ మార్కులు వచ్చి నెక్స్ట్ ఎగ్జామినేషన్లో చుక్కలు చూపిస్తా, నెక్స్ట్ ఎగ్జామ్లో మార్కులు తెచ్చుకొని చూపిస్తా అని
నీకు ఒక ఇది వచ్చిద్ది అనమాట, కోపం వచ్చిద్ది. ఆ కోపం ఒక 1 or 2 days అన్నా ఉండిద్ది. 3rd dayకి మళ్ళీ ఎలాగో మళ్ళీ మనం మర్చిపోతాం, కానీ కనీసం ఆ 2 రోజులైనా సరే కసితో చదువుతావు, ఎంతో కొంత నేర్చుకుంటావు. సో నేను చెప్పాల్సింది అదేనమ్మా. ఇదిగో నేను ఇంకోటి కూడా ఓపెన్గా చెప్తున్నా. మనం ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న కాలం కానీ ఎవడన్నా నిజాయితీగా ఉన్నాడా వాడు సఫర్ అవుతాడు. ఎవడైనా నిజాయితీగా ఉంటే సఫర్ అవుతాడు. ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, అంటే నువ్వు నారాయణ అవ్వు, చైతన్య అవ్వు, ఫిట్జీ అవ్వు, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా అవ్వు, ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా. ఆ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్లో కాపీ కొట్టద్దు. ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్లో కాపీ కొట్టద్దు. ఎందుకు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నిన్ను నువ్వు మోసం చేసుకునే పని ఏ పని చేయొద్దు. గుర్తుపెట్టుకో అది. నీకు జీవితాంతం యూజ్ అయ్యేది, కొంచెం చిన్న తప్పు చేసినా పర్లేదు అనుకుంటే మాత్రం అది కూడా నేనైతే వద్దంటాను. కానీ స్టిల్ ఈ కాలం అలాంటిది. మనోడు ఒకటి గురించి అదే గుర్తుందా, ఫస్ట్ మెయిన్స్ అటెంప్ట్లో ఏదో మనోడు పేరు ఎందుకులే పాపం, మళ్ళీ ఆల్రెడీ వాడు ఎనఫ్ నలుగుంటాడు. ఫస్ట్ మెయిన్స్ అటెంప్ట్లో మనోడు 20%లో 10% ఎంతో చాలా తక్కువ పర్సెంటేజ్. నెక్స్ట్ ఎగ్జామినేషన్లో వాడి పక్కన పడినోడు ఆల్ ఇండియా టాప్ 100లో ర్యాంక్ కొట్టేవాడు అనమాట. ఈడేం చేశాడు, ఎగ్జామినేషన్ మొత్తం వాడి పేపరే చూశాడు. వాడి పేపర్ చూసి వాడికి 100% వచ్చింది. పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనమాట అది. ఇండియా మొత్తం చూసింది పాపం వాడిని. వాడు ఒక్కరోజు అది మెయిన్ ఎగ్జామినేషన్లో కాపీ కొడితే వాడికి 100% వస్తే వాడి ర్యాంక్ ఆల్ ఇండియా 30 or 50 అంత వచ్చింది, మన తెలుగోడే. అయినా వాడికి ఇప్పుడు ఏమైందిరా, వాడికి ఆల్ ఇండియా 30th ర్యాంకు 50th ర్యాంకు వచ్చింది. మరి వాడి ర్యాంక్ని ఏమైనా క్యాన్సిల్ చేశారా? క్యాన్సిల్ చేయలే. నాకు తెలిసినంతవరకు మనోడు ఏ కంప్యూటర్ సైన్స్లో తీసుకున్నాడు, ఒక టాప్ NITలో. సో ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్లో కాపీ కొడితే నీకేం వచ్చింది? వాడంటే మెయిన్ ఎగ్జామినేషన్లో కాపీ కొట్టిండు, ఆల్ ఇండియా 50th ర్యాంక్ వచ్చింది. వాడి దగ్గర టాలెంట్ ఉన్నా టాలెంట్ లేకపోయినా జీవితాంతం చెప్పుకుంటారు, అరే నాకు ఆల్ ఇండియా 50 ర్యాంక్ వచ్చింది రాబోయ్ JEE మెయిన్స్లో అని వాడు చెప్పుకుంటాడు. నువ్వు ఇంటర్నల్ ఎగ్జామినేషన్లో కాపీ కొట్టి మీ పేరెంట్స్ని మోసం చేస్తున్నావు. అది మాత్రం చేయొద్దమ్మా ప్లీజ్. నీకు ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు యాక్సెప్ట్. నీకు -5 మార్క్స్ వచ్చాయా, యాక్సెప్ట్ చేయి. ఎస్ -5 వచ్చాయి. నెక్స్ట్ ఎగ్జామినేషన్లో కనీసం అసలు అటెంప్ట్ చేయకుండా అన్నా వస్తా, అప్పుడు 0 అన్న వస్తాయి. 0 ఈజ్ బెటర్ దాన్ -5. నెక్స్ట్ ఎగ్జామినేషన్ నేను 2 క్వశ్చన్లే చేస్తా, 2 క్వశ్చన్లు చేస్తా. ఆ 2 క్వశ్చన్స్తో నేను 8 మార్కులు తెచ్చుకుంటా. 2 క్వశ్చన్లు చేయి, 8 మార్కులు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆ నెక్స్ట్ ఎగ్జామినేషన్కి నేను 4 క్వశ్చన్లే చేస్తా, 16 మార్కులు తెచ్చుకుంటా. అలా నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడు. నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తూ ఉంటావే, డెఫినెట్గా ఒకవేళ నువ్వు JEE అడ్వాన్స్లో ర్యాంక్ కొట్టకపోయినా, ఒకవేళ నువ్వు JEE మెయిన్స్లో ర్యాంక్ కొట్టకపోయినా, ఒకవేళ నువ్వు ఈ ఇయర్ సక్సెస్ చూడకపోయినా నీ జీవితంలో నువ్వు సక్సెస్ వస్తావు. ఎవడైతే ఆన్ డైలీ బేసిస్ ఇంప్రూవ్మెంట్ కోరుకుంటూ ఉంటాడో, ప్రతిరోజు ఎంతో కొంత ఇంప్రూవ్ అవుతాడో, వాడు జీవితంలో సక్సెస్ చూస్తాడు. నన్ను నమ్మండి. సో ఇలాంటివన్నీ ఆపేయండి. మెటీరియల్ బట్టి పట్టడం, రైట్, ఎగ్జామినేషన్స్లో కాపీ కొట్టడం, ఇవన్నీ ఆపేయండి. నో యూస్, వేస్ట్. నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రతిరోజు కష్టపడు. నువ్వు బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా సరే, నీకు JEE మెయిన్స్లో ర్యాంక్ రాకపోవచ్చు, JEE అడ్వాన్స్లో ర్యాంక్ రాకపోవచ్చు, జీవితంలో మాత్రం నీకు చాలా మంచి ర్యాంక్ వస్తుంది. యూ విల్ బీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. నేను ఎప్పుడు గుర్తుపెట్టుకో ఈ మాటల్ని. ఎవడన్నా ఒక్కడ ఫాలో అయినా పర్లా. ఇంతమంది చూస్తున్నారు కదా, ఎవడన్నా ఒక్కడ ఫాలో అయినా పర్లా. ఎప్పుడోకప్పుడు నేను ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల మీద తర్వాత నేను రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎవడో ఒకటి నా దగ్గరికి వస్తాడు, సార్ నేను ఇలా మీరు ఇలా చెప్పారు సార్, నేను ఇలా కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతూ వచ్చాను, నవ్ ఐఎమ్ ఎట్ దిస్ పొజిషన్ అని చెప్పి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది 20 years డౌన్ ద లైన్ ఎవడో ఒకడు వచ్చి చెప్తాడు. అమ్మా లైఫ్ అంటేనే కష్టపడ్డాం, గుర్తుపెట్టుకో. దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ లేవు. కష్టపడు. ఈరోజు కాకపోయినా సరే 5 years తర్వాత అయినా సరే సక్సెస్ అనేది నీ ఇంటి డోర్ దగ్గరకు వచ్చి నుంచుంటుంది. ఓకే, చాలా ఎమోషనల్ అయిపోయి చాలాసేపు చెప్పేశానమ్మా. బాయ్. బ్రేక్ తీసుకోండి, చక్కగా కాన్సన్ట్రేట్ చేయండి. రైట్, ఆల్ ద బెస్ట్, కీప్ వర్కింగ్ హార్డ్. అండ్ ఇంకోటమ్మా, ప్రతిరోజు ప్రతిదీ నేను చెప్పేది మీకు అర్థం కావాలన్న రూల్ లేదు. దెర్ ఈజ్ నో రూల్ లైక్ దాట్. నేనే కాదు,
నువ్వు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ అయినా సరే ఆ రోజు నేను చెప్తుంటే ఆ రోజు నువ్వున్న సిచ్యువేషన్ బట్టి నీకున్న మూడ్ని బట్టి 100% అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఒకవేళ అర్థం కాలేదా, ఇవన్నీ రికార్డెడే గారా, టైం క్రియేట్ చేసుకో, మళ్ళీ విను, అర్థం కాకపోతే నన్ను అడుగు. నేను ఓపెన్గా చెప్తున్నా, యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఇంత మంచి సెట్ ఆఫ్ టీచర్స్ నాకు తెలిసి ఎక్కడా లేరు ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఈ తెలుగు మార్కెట్లో అయితే మాత్రం ఎవ్వరూ లేరు. ఆల్ ఇండియా 36th ర్యాంక్, ఆల్ ఇండియా 15th ర్యాంక్, కిరణ్ సార్ కానీ నవీన్ సార్ కానీ జేఈ మెయిన్స్లో ఎన్నో 100% వచ్చిన స్టూడెంట్స్కి టీచ్ చేసిన వాళ్ళు. మా ఛానల్ ఒకసారి నువ్వు గమనించావనంటే, మా ఛానల్నే కాదు జనరల్గా మన వేదాంతు తెలుగు ఛానల్స్లో గమనించావంటే సొల్లు తక్కువ, కంటెంట్ ఎక్కువ. నేను అందుకనే నేను ఇంకా వంట అంటున్నా. చాలామంది సొల్లు అని కూడా ఫీల్ అవ్వచ్చు. నేను రియల్గా ఫీల్ అయ్యి చెప్తున్నా ఇదంతా. మేము అకాడమిక్ కంటెంటే ఎక్కువ పెడతాం. చూడు, ఆల్మోస్ట్ ప్రతిరోజు మీకు ఒక అకాడమిక్ వీడియో వచ్చింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 3 వస్తాయి. మేమైతే జెన్యూన్గా ఎఫర్ట్స్ పెడుతున్నాం. మీరు జెన్యూన్గా ఎఫర్ట్స్ పెట్టండి, రిజల్ట్ అనేది వదిలేయండి. భగవద్గీతలు అదే కదా చెప్పింది, ప్రాసెస్ని చూడు, రిజల్ట్ని నాకు వదిలే. నువ్వు కూడా అంతే. రోజు నేను నేర్చుకుంటున్నానా లేదా, నిద్రపోయే ముందు ఆలోచించు, ఈరోజు నేను ఏమైనా కొత్తగా నేర్చుకున్నానా లేదా. నేర్చుకున్నావా, ఆనందంగా నిద్రపో. నేర్చుకోలేదా, సిగ్గుపడు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. నాకు మోటివేషన్ రాదమ్మా, జనరల్గా నాకు మోటివేషన్ తిట్లే వస్తాయి. ఈరోజు నేను ఏదన్నా కొత్తగా నేర్చుకున్నానా, నేనేమన్నా ఇంప్రూవ్ అయ్యానా అనేది కానీ నువ్వు క్వశ్చన్ చేసుకొని నిద్రపోతావంటే, నిద్రపోయేటప్పుడు క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఈరోజు నేను ఏం చేయలేదు, డే మొత్తం వేస్ట్ చేశానంటే సిగ్గుపడు. ఎంతో కొంత నేర్చుకున్నానంటే చాలా ఆనందంగా నిద్రపో. 365 రోజులు ఉన్నాయి, 365 రోజులు ఏదో ఒకటి రోజు కొత్తగా నేర్చుకుంటా ఉంటే ఒక 5 years డౌన్ ద లైన్ ఖచ్చితంగా యూ విల్ బీ ఎ బెటర్ పర్సన్. అండ్ ద సొసైటీ నీడ్స్ యూ, కంపెనీస్ నీడ్స్ యూ, దే విల్ పే యూ. ఆర్ నువ్వే ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తావేమో. సో ఇలా రోజు ఆన్ డైలీ బేసిస్ ఎంతో కొంత ఇంప్రూవ్ అవ్వాలన్నది నీ టార్గెట్. అంతే. 2 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, 4 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, సంవత్సరం తర్వాత ఏం జరుగుతుంది అవసరం లేదు. రైట్? డైలీ బేసిస్ మీద టార్గెట్ పెట్టుకో. డైలీ బేసిస్ మీద ఖచ్చితంగా టార్గెట్ని మీట్ అయితేనే నిద్రపోతాను అనుకో. అప్పుడే నిద్రపోవాలి, అప్పుడే నీకు నిద్ర వస్తుంది కూడా. బాయ్ అమ్మా, ఆల్ ద బెస్ట్. చాలా ఎమోషనల్ అయిపోయా. బాయ్ 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 బాయ్, టేక్ కేర్.